థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ సహాయం కోరి నీ పరిశుద్ధాత్మక శక్తి కొరకు, నడిపింపు కొరకు, వెలుగు కొరకు, కాంతి కొరకు ప్రభు బ్రతిమలాడుకుంటున్నాం. చదువుబడినటువంటి లేఖనం నుంచి మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని ఎన్లైట్ చేయండి. ఈ సమాజంలో ప్రభా బ్రతుకుతున్న మేము ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభా మాకు నేర్పించమని వేడుకొంచున్నాం తండ్రి. సమాజంలో మా ఆత్మలను కాపాడుకుంటూ మా చుట్టూనటువంటి మా సహోదరులకు ఆత్మలను కూడా భద్రపరిచే విధంగా, కాపాడుకునే విధంగా, స్థానిక సంఘంలో ఉన్న వారిని గురించి చింతించే విధంగా కూడా మేము సిద్ధపడడానికి సహాయం దయచి చదువుబడినటువంటి 8 వచనాల్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గ్రహించడానికి సహాయం దయచేయండి. అక్కడున్న వచనాల్లో ఉన్నట్టుగా నేర్చుకోవడానికి కూడా మీ సహాయం దయచేయమని బ్రతిమలాడు. స్థానిక సంఘాన్ని అలాగే ఆన్లైన్ లో ఉన్నటువంటి మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీరు నడిపించి మహిమ పొందమని, అందరూ కూడా ప్రభా నీకు మరి కాస్త దగ్గర అవ్వటానికి, నీకు ఇంకా సమీపంగా నిన్ను పోలి నడుచుకునే విధంగా నీకు దగ్గర అవ్వటానికి ఈ లేఖనాలను వాడుకోమని యేసు దివ్యనామంలో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే అండి, దేవుని నామమున మహిమ కలుగుగాక. సో క్రైస్తవం అంటేనే ఒక మాటలో చెప్పాలి అంటే, క్రైస్తవం అంటే అది సత్య సంబంధాలకు సంబంధించింది. అవునా కదా? క్రైస్తవం దేనికి సంబంధించింది? సత్యానికి సంబంధించింది, సత్య సంబంధాలకు సంబంధించింది. క్రైస్తవంలో అసత్య సంబంధమైన వ్యక్తులు ఉండడానికి లేదు, సత్య విరోధులు ఉండడానికి అవకాశం లేదు, ఉండకూడదు. ఎందుకంటే క్రైస్తవం అంటేనే సత్యానికి సంబంధించింది. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడంట? కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడంట భూమి మీదకి. అవునా? ఆయన 100% కృప, 100% సత్యం. యోహాను సువార్తలో మనం చూస్తాం 1:14 వచనంలో. అంటే సో 12 నుంచి 14 మనం చూస్తాం. సో ఆయన కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలోకి వచ్చాడు. అంటే దేవుడు సత్యమై ఉన్నాడు, ఎట్ ద సేమ్ టైం ఆయన ప్రేమ కృప అయి ఉన్నాడు. అందుకే సంఘం గురించి మాట్లాడినప్పుడు తిమోతిలో ఏమంటాడంటే, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అంటాడు. అంటే సంఘము దేనికి ఆధారం అంట? సత్యానికి. సంఘంలో ఏముండాలి? సత్యం ఉండాలి. సంఘము సత్యానికి స్తంభం అండి. సంఘంలో అసత్యం ఉండటానికి వీల్లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం 14-15 వచనాలు చదివితే ఏమన్నాడు ఇక్కడ? చాలా అద్భుతమైన మాట. మనం ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు సాగిపోవాలంటాడు. అంటే క్రీస్తులాగా మారాలి అంటే ఏముండాలి? 2 ఉండాలి. ఒకటి ప్రేమ ఉండాలి, రెండోది సత్యం ఉండాలి. నాకు ప్రేమ ఉంది కాబట్టి నాకు సత్యం లేకపోయినా పర్వాలేదు అనుకుంటే అది సరైంది కాదు కదా? నాకు సత్యం ఉంది కాబట్టి నాకు ప్రేమ లేకపోతే పర్లేదు అనుకోవడానికి లేదు. కాయిన్ కి 2 వైపులు ఉంటేనే వాల్యూ. అవునా? క్రైస్తవుని కూడా 2 ఉండాలి, ఇటు ప్రేమ అటు సత్యంలో రెండిట్లో ఎదగాలి. అయితే ఇలాంటి సత్య సంబంధమైనటువంటి సంఘంలో, క్రైస్తవ సంఘంలో ఎవరుంటారంటే అండి? సత్య విరోధులు. మనం మొదటి అధ్యాయంలో ఆత్మఫలం గురించి నేర్చుకున్నాం. సత్య సువార్త మన దగ్గరికి ఎలా వచ్చిందో నేర్చుకున్నాం. పౌలు సత్య సువార్తను మన కొరకు ఎలా, పేతురు ఎలా భద్రపరిచాడో చెప్పాడు. అవునా? ఇక ముందు కూడా నేను భద్రపరుస్తాను అనే విషయాలని మనకు చాలా ముక్కుసూటిగా చెప్పడం మనం చూస్తున్నాం. 1వ అధ్యాయంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. రక్షణ గురించి నేర్చుకున్నాం. రక్షణ ఫలాన్ని ఎలా అనుభవించాలో నేర్చుకున్నాం. ఆ రక్షణలో ఎలా ఎదగాలో మనం చూశాము. ఆ రక్షణలో ఎదుగుతున్నప్పుడు మనకు ఆ రక్షణలో ఎదగటానికి దేవుడు మనకు సువార్తను ఎలా ఇచ్చాడు, సువార్తను ఎలా భద్రపరిచాడు, అది కథల ద్వారా కానీ లేకపోతే అనుభవాల ద్వారా కానీ అందించబడలేదు, అది దేవుడు వాక్యం వల్ల అందించబడిందని పేతురు చాలా వివరంగా చెప్పడం మనం చూస్తాం. అయితే ఇలాంటి సువార్త సత్యానికి, ఇలాంటి ఒక అద్భుతమైన సత్యానికి వ్యతిరేకించేటువంటి సత్య విరోధులు కూడా ఉంటారంట సంఘంలో. ఉంటారా? సత్య విరోధులు సంఘంలో ఉంటారా, బయట ఉంటారా? సంఘంలోనే ఉంటారు. చూద్దాం. సత్య విరోధులు. మన టైటిల్ పేరు ఏంటి అంటే, ఈరోజు అంశం పేరు సత్య విరోధులు. సో సత్య విరోధుల్లో మొదటి పాయింట్ మనం చూస్తున్నాం, అబద్ధ బోధకుల గురించి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, అబద్ధ బోధకుల స్వీయ స్థితి ఏంటి? అసలు అబద్ధ బోధకుల యొక్క స్థితి ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క స్వీయ స్థితి అంటే సెల్ఫ్ సిచ్యువేషన్ లేవర్, సెల్ఫ్ గా వాళ్ళ ప్రాబ్లం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటారు. మనము ఇక్కడ పేతురు చాలా స్పష్టంగా 3 విషయాలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఫస్ట్, పూర్వం అంట అబద్ధ ప్రవక్తలు ఉండేది. అంటే పూర్వం అంటే అర్థం ఏంటిది? పాత నిబంధనల కాలంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఎందుకంటే అప్పుడు ప్రవక్తలు ఎక్కువ మందిని దేవుడు పంపించాడు కాబట్టి దేవుడు యెషయా నుండి మలాకి వరకు అనేక మంది ప్రవక్తలను ఇశ్రాయేలు ప్రజల కొరకు పంపించాడు. అయితే నిజమైన ప్రవక్తలు వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమైంది? ఎప్పుడైతే నిజమైన ప్రవక్తలు ఉంటారో అక్కడ ఖచ్చితంగా ఏముంటుంది? అబద్ధ ప్రవక్తలు ఉంటారు.
నేను రాసినటువంటి మానవుడి దేవుడు అనే పుస్తకంలో ఒక సహోదరి ఫోన్ చేసి ఒక నాస్తికురాలు అన్న, మీరు అందులో ఒక పాయింట్ మెన్షన్ చేసి నాకు బాగా నచ్చింది అన్న. అంటే ఏంటిది అని అంటే, నాస్తికత్వం గురించి రాస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు కాబట్టి లేడు అనే నెగిటివ్ ఆలోచన వచ్చిందని చెప్పి రాశాను. అంటే దాని కోర్స్ అంటే నెగిటివ్ ఫోర్స్ యొక్క ఇంపార్టెంట్ ఎలా ఉంటది, దేవుడు ఉంటేనే కదా లేడు అనే ఆలోచన వచ్చింది. ముందు లేడు అనే నెగిటివ్ ఆలోచన వస్తుందా? రాదు. అవునా? పాసిబిలిటీ ఉందా? లేడు అనే ముందు వస్తుందా? రాదు. ఉన్నాడు కాబట్టి ఏమొచ్చింది? లేడు అనే నెగిటివ్ ఆలోచన వచ్చింది కాబట్టి నాస్తికత్వం తప్పు అని అందులో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశాను. సో ఆమె షాక్ అయింది. అదేంటో ఇలా నిజమే కదా అనిపిస్తుంది. అంటే ఒక నాస్తికురాలు. అంటే మనకి ఎప్పుడు కూడా నిజమైన ప్రవక్తలు ఉన్నారు కాబట్టి ఎవరు వచ్చారు? అబద్ధ ప్రవక్తలు వచ్చారు. ఆదిమ అపోస్తుల ఆదిమ అంటే సారీ పాత నిబంధన కాలంలో దేవుడు ఏషియా నుండి మలాకి వరకు అనేక మంది ప్రవక్తలను పంపించాడు కాబట్టి వాళ్ళకి అగనెస్ట్ ఎవరు ఉంటారు? అబద్ధ ప్రవక్తలు ఉంటారు. మీరు ఇర్మియా కాలంలో చూస్తే చాలా మంది అక్కడ ఉన్నటువంటి జనాలు, ఇశ్రాయేల్ జనాన్ని ఎవరు నమ్మారు? ఇర్మియా నమ్మారా? అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మారా? అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటల్నే విశ్వసించారు. మళ్ళీ వాళ్ళకి కూడా ఎక్కడ ఉన్నారు? మందిరం దగ్గర ఉండి ప్రవచనాలు చెప్తున్నారు అబద్ధ ప్రవక్తలు. సో పూర్వం అబద్ధ ప్రవక్తులు ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరు ఉంటారంట సంఘంలో? కొత్త నిబంధన కాలం తర్వాత సంఘంలో ఎవరు ఇచ్చాడు మనకు దేవుడు? ఎక్కువగా బోధకులను ఇచ్చాడు కదా. ఎవరిని ఇచ్చాడు? బోధకులను ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఒరిజినల్ బోధకులు ఉంటారు కాబట్టి, సత్య బోధకులు ఉంటారు కాబట్టి ఏమైనా అసత్య బోధకులు లేదా అబద్ధ బోధకులు అనే వాళ్ళు ఉంటారు అనేది పేతురు ముందుగానే హెచ్చరిక చేశాడు. 2000 సంవత్సరాల క్రితం పేతురు చాలా ముక్కుసూటిగా హెచ్చరిక చేస్తున్నాడు. సంఘంలో పూర్వకాలము ఇజ్రాయెల్ కాలంలో ఉన్నప్పుడు, పాత నిబంధన కాలంలో దేవుడు ప్రవక్తలు ఇచ్చిన ప్రవక్తలు ఉండే, అబద్ధ ప్రవక్తలు ఉండేరు. ఇప్పుడు ఎవరు ఉన్నారంట? అబద్ధ బోధకులు ఉన్నారు అంట. నిజంగా మనం గుర్తిస్తామా అబద్ధ బోధకులు లేదో చూద్దాం. ఈ బోధ స్వయం నాశనం చేసుకోవడం కొరకే. ఈ అబద్ధ బోధకులు అంట అబద్ధం బోధిస్తున్నారంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఫస్ట్ అది సెల్ఫ్ డిస్ట్రాక్షన్ కొరకేనంట. ఫస్ట్ ఎవరు నాశనం అవుతారంటే దాని ద్వారా ఒక వ్యక్తి అబద్ధాన్ని బోధిస్తే ముందు తానే నాశనం అవుతాడంట. ఇతరు నాశనం అవుతారు, డౌట్ లేదు. కానీ ఫస్ట్ ఎవరు వాళ్ళకి నాశనం చేసుకోవడానికి బోధిస్తారంట. రెండోది ఏమంటాడంటే అంటే క్రియా విశేషణం అబ్జెక్టివ్ గురించి మాట్లాడుతున్నారు. శీఘ్ర నాశనం కలుగుతుందంట అలాంటి వాళ్ళకి. ఎలా? వెంటనే నాశనం తెచ్చుకుంటారంట. అబద్ధ బోధకుడు అనేవాడు వెంటనే ఆలస్యం లేకుండా ఫస్ట్ తనకు తాను నాశనం తెచ్చుకుంటాడు. మేబీ బయటికి ఎకనామికల్ గా బాగుండొచ్చు, లేకపోతే ఇంకో రకంగా బాగుండొచ్చు, ఆరోగ్యం బాగుండొచ్చు. కానీ ఎప్పుడైతే ఒక అబద్ధము మాట్లాడుతున్నాడో, అబద్ధాన్ని బోధిస్తున్నాడో ఏం స్టార్ట్ అయింది అన్నట్టు? శీఘ్రంగా తన నాశనం తానే కారకుడయ్యాడు, తన నాశనాన్ని తానే చేసుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అంటే అబద్ధ బోధకుల యొక్క స్థితి ఎప్పటికీ బాగా ఉంటుందా? ఉండదా? ఎప్పటికీ బాగుండదు. బయటికి బాగుండొచ్చు, కానీ దేవుని ప్రకారం, దైవవాక్య ప్రకారం ఇంటర్నల్ గా ఆలోచించినప్పుడు, లోపల ఆలోచించినప్పుడు అబద్ధ బోధకుల స్థితి ఎప్పుడు కూడా మంచిది కాదు. వాళ్ళు ఒకవేళ అభివృద్ధి చెందిన నాశనం కొరకే. అవును, వాళ్ళు ఎదిగినా నాశనం కొరకే. వాళ్ళు ఎకనామికల్ గా ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా కూడా అది నాశనానికి తప్పించి మంచికి కాదు. కాబట్టి అబద్ధ బోధకుల స్థితిని చూసి మనం అబ్బా వాళ్ళు ఎంత గొప్పగా దీవించబడ్డారని మనం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. చాలా మంది మనం అబద్ధ బోధకులను దేన్ని బట్టి ఆనందిస్తామండి? వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని బట్ట, వాళ్ళకు ఉన్నటువంటి ఎకనామికల్ సిచ్యుయేషన్ బట్ట. వాళ్ళ ఎకనామికల్ మంచిగా ఎదిగి దానికి మనం ఏమనిపిస్తే అబ్బా అంత దేవుడు అంత ఎంత దీవించింది కదండి వాళ్ళని అంటారా? అంటాం కదా. రాజకీయ నాయకుడి దగ్గర 1000 కోట్లు అనుకుంటే ఒప్పుకుంటారా అండి దేవుడు అతన్ని దీవించాడంటే? ఎంతమంది ఒప్పుకుంటారు? ఎందుకు ఒప్పుకోరు? నీకు కూడా తెలుసు అతను దేవుడు దీవించలేదు, అక్రమం చేసి అన్యాయం చేసి కోట్లు కూడబెట్టుకున్నాడు అనే చిన్న లాజిక్ అందరికి తెలిసి ఉంటది. మరి ఒక సేవకు వచ్చిన వాడు 1000 కోట్లకు అధిపతి ఏంటంటే ఎలా? ఎక్కడో అబద్ధం చెప్తేనే అంత సంపాదించుకోగలుగుతారు. అబద్ధం చెప్పకుండా, అబద్ధ బోధ చేయకుండా స్థాయికి వెళ్ళడం హైలీ ఇంపాసిబుల్, అసాధ్యం. ఎందుకనంటే అబద్ధం చెబితేనే జనాలు అట్రాక్టివ్ అవుతారు. సత్యం చెప్పిన దగ్గర జనాలు ఎప్పటికి కూడా ఉండరు. యేసు ప్రభునే వెంబడించలేకపోయారు కదా. యేసు ప్రభుని ఎంతమంది వెంబడించారండి? 5000 మందికి ఆహారం పంచిపెట్టినప్పుడు చాలా మంది వచ్చారు. నేను ఇక నుంచి రొట్టెలు ఇవ్వను, నేనే నిజమైన రొట్టె అనగానే ఏమన్నారు కదా? నేనే నిజమైన రొట్టె, నన్ను తినవాడు నిత్య జీవం నిలబడగానే అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. అవునా? 5000 మంది మళ్ళీ వెనకాల ఎప్పుడు కూడా రాలేదంట.
సో ఎప్పుడైనా కూడా మనము సత్యంలో ఉంటే ఎప్పుడు కూడా దగ్గరికి రాలేరు. అబద్ధ బోధకులకు ఎందుకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది అంటే కారణం అదే. అబద్ధం చెప్తారు కాబట్టి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. అవునా? నిజమా కదా? సత్యానికి ఫాలోయింగ్ ఉంటుందా అండి? ఉండదు. సత్యానికి ఎక్కడ ఫాలోయింగ్ ఉండదు. అబద్ధానికి ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి అబద్ధ బోధకులు అలా కనిపిస్తారు. కాబట్టి ఎంత వాళ్ళు బయటికి మంచిగా కనిపించినా వాళ్ళ స్థితి మాత్రం మంచిది కాదు అనే విషయాన్ని గ్రహించాలి. సరే, ఇంతకీ అబద్ధ బోధకులు మనం ఎలా గుర్తుపట్టాలి? వారి లక్షణాలు ఏంటో చూద్దాం. ఒక్కొక్కటి మీరు రాసుకోవచ్చు, నేను ఇక్కడ చూపిస్తా ఉంటాను. ముందుగా ఒక 4 లక్షణాలు చూద్దాం. ఇక్కడ 3 లక్షణాలు ఉన్నాయి చూద్దాం. ఏం చేస్తారంటే వీళ్ళు, మీరు లేఖనం చదువుకున్నారు కదా, ఇంతకుముందు అక్క చదివినప్పుడు ఏముంది అక్కడ? వీరు తమను కొనిన ప్రభువునే విసర్జిస్తారంట. ఎవరు విసర్జిస్తారు? అంటే తమ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి తన రక్తం ద్వారా కొనుక్కున్నాడు యేసుప్రభు అనంగానే. అవునా? బైబిల్ ఏమంటుంది కొరింథీలో? మనం విలువ పెట్టి కొనబడ్డవాడు. అంటే ఎలా కొనుక్కున్నాడు దేవుడు మనల్ని? తన ప్రాణం పెట్టి రక్తం కార్చి కొనుక్కున్నాడు. అంటే కొనుక్కోబడినటువంటి వారం మనం అందరం కూడా. అంటే వీళ్ళు ఏం చేశారంటే తమను కొనిన ప్రభువునే విసర్జిస్తారంట. రక్షణకు కారకుడైనటువంటి, రక్షణకు మూలమైనటువంటి, ఆ రక్షించబోటకు హేతువైనటువంటి ప్రభువుని వీళ్ళు ఏం చేస్తారు? మొదటగా విసర్జిస్తారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి ఒకసారి గమనించండి. మీరు అండర్లైన్ చేసుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి వెళ్ళి మనం చూద్దాం. ఎలా ఉంటారు వీళ్ళు? అక్కడ వీరి గురించి పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు చూద్దాం. ఒక ఉదాహరణ మాత్రమే ఇది. ఉదాహరణ కింద చూద్దాం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. ఏ వచనం బ్రదర్? 3:16. 16 ఉంటాయి. హలో అక్కడ 16 నుండి. బ్రదర్, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును చూడండి ఏం చూస్తున్నాం అక్కడ? పౌలు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభం నుంచి ఆయన చూస్తే పౌలు ఏమన్నాడు? తన యొక్క ఆధిక్యతల గురించి, యూదా మతంలో తనకున్నటువంటి కదా ఆధిక్యతల గురించి, తనకున్నటువంటి గొప్ప విషయాల గురించి మాట్లాడాడు. అంటే నా స్థితి ఇలా ఉండే ఒకప్పుడు, అయితే నాకు ఏవైతే లాభకరంలో ఉన్నాయో వాటన్నిటిని పెట్టెతో సమానం చేర్చుకొని నష్టపరుచుకొనిచున్నాను. ఎందుకొరకంట? యేసుక్రీస్తును గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవడానికి మొదటి కారణం. రెండోది ఏంటిదంట? ఎలాగైనా సరే మృతులలో నుండి పునరుత్థానము సంపాదించుకోవడం కొరకు. అందుకే ఏమన్నాడు? నేను గురి వద్దకే పరిగెడుతున్నాను, వెనుకున్నవి మార్చి ముందున్న దానికోసమే నేను పరిగెడుతున్నాను అని చెప్తున్నాడు. చెప్పుకుంటే ఏమొచ్చాడు? ఇప్పుడు నాయకుల గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, నాలాగా నేను ఎలాగైతే జీవిస్తున్నానో, నేను ఎలాగైతే గురి వద్దకే పరిగెడుతున్నానో, ఎలాగైతే నేను ఈ జీవన సంబంధమైన శరీర సంబంధమైన విషయాలను పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన విషయాల కోసం ప్రాకులాడుతున్నానో, ఎలాగైతే నేను యేసుక్రీస్తు ఈ భూమి మీద డబ్బు కోసం కాకుండా యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నానో, ఎలాగైతే మృతుల నుంచి పునరుత్థానం సంపాదించుకోవడానికి నన్ను నేను త్యజించుకుంటున్నానో, నా శరీరంలో నేను శ్రమ పడుతున్నానో, మాలాగా ఎవరైతే జీవిస్తారో, మాలాగా ఎవరైతే బ్రతుకుతారో అలాంటి వారిని గురిపెట్టి చూడండి, అలాంటి వారిని వెంబడించమని పౌలు చాలా పుస్తకంగా చెప్తుంది. అవునా? దేర్ ఇస్ నో తల్లి సంఘం, ఏం లేదు. తల్లి సంఘం తండ్రి సంఘం ఏమి ఉండదు. యేసుక్రీస్తును పోలి నడుచుకున్న వారిని వెంబడించడమే మన యొక్క ప్రాథమిక కర్తవ్యం. ఎవరు యేసు ప్రభువును వెంబడిస్తారో, ఎవరు ఆత్మ సంబంధులుగా జీవిస్తారో, ఎవరైతే జీవన సంబంధ విషయాలను దృష్టి పెట్టకుండా పరలోక సంబంధ విషయాలను దృష్టి పెడతారో అలాంటి వారిని అనుసరించడమే ప్రతి విశ్వాస యొక్క బాధ్యత. అవునా? చెప్పుకుంటూ వచ్చేమన్నాడు? అనేకులు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గురించి నేను అనేక పర్యాయములు చెప్పాను, వీళ్ళు అనుసరించొద్దు, వీళ్ళు వెంబడించొద్దని. ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నాడంట. ఎలా చెప్తున్నాడంట? అయ్యా దయచేసి వాళ్ళు వెంబడించొద్దు. ఎవరిని వెంబడించొద్దు? శిలువకు శత్రువులుగా నడుచుకునే వారిని వెంబడించొద్దు. ఎట్లా నడుచుకుంటున్నారు మరి శిలువకు శత్రువులు అంట?
నాశనమే వారి అంతం, వారు గడిపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన విషయాలందు అతిశయపడుతున్నారు, వారు భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడుతున్నారు అని. అర్థమైందండి? ఒక నాయకుడు అంట కడుపు కొరకు సేవ చేసిన అసలే వెంబడించొద్దు. నాశనమే వారి అంతం, వారు గడిపే వారితో. ఇక్కడ కూడా చూసినాం కదా, నాశనమే వారి అంతం. ఇక్కడ కూడా ఏమంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ గురించి పేదలు మాట్లాడారు. అవునా? వారు స్వయం నాశనం కొరకు ఇలాంటి పనులు చేస్తారు. సో ఎవరైతే భూ సంబంధం వాడి మీద మనసు పెట్టేలాగా మనల్ని ప్రోత్సహిస్తారో వాళ్ళు ఎవరు? మన వాళ్ళు కాదు, వాళ్ళ అబద్ధ బోధకులు. అలాంటి వారిని మనం వెంబడించాల్సిన అవసరం లేదు. మన పౌరస్థితి పరలోకం అందున్నది, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? భూమి మీద నీకు ఇల్లు కావాలా? మన కాంప్లెక్స్ ఎలా ఉంటాయండి? క్రైస్తవ హ్యాండ్ బిల్ చూశారు కదా, చూశారు ఎప్పుడైనా? క్రైస్తవ హ్యాండ్ బిల్స్ ఎలా ఉంటాయి? మీరు దయ్యాల చేత పీడింపబడుచున్నారా? సంతానం లేనా? విదేశీయానం దొరకట్లేదా? అంతే కదా, అలాగే ఉంటాయి కదా. పేదరికంలో మగ్గిపోతున్నారా అంటే ఇప్పుడు ఏం చేశారు? కింద ఉంటుంది లైట్ ఫైనల్ గా, అయితే రండి రక్షణ రండి రక్షణ. అసలు వీటికి రక్షణకి ఏమైనా సంబంధం ఉన్నప్పుడు ఏముండదు. పైన ఏముంటుంది మళ్ళీ లేఖను, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడని, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అని ఉంటుంది. మధ్యలో మ్యాటర్ అంతా వేరు ఉంటుంది. అవునా? సో అబద్ధికులు ఎప్పుడు ఏం చేస్తారంటే మనకు భూ సంబంధమైన ఇలాంటి బలహీనత లేని మనిషి ఒక్కడని ఉంటాడండి ప్రపంచంలో? అనారోగ్యం లేని వాడు ఎవరైనా ఉంటాడా? ఆర్థిక ఇబ్బందులు లేని వాడు ఎవరైనా ఉంటారా? ఉద్యోగంలో స్ట్రగుల్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంట్లో మనశాంతి లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉంటారు. కాబట్టి వీటిని ఏం చేస్తున్నారు? మనకి ఎరగా వేసి అట్రాక్ట్ చేసుకుంటున్నారు, కానీ అర్థం కావట్లేదు. మనకు అవసరం ఉన్నాయి కాబట్టి వెళ్తున్నాం వాసన చెప్పాలంటే. కానీ ఫ్యాక్ట్ ఏంటిది? దానివల్ల మనకి అంటే ఈ బోధకులు ఏం చేస్తున్నారు? మనల్ని భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టేలా చేస్తున్నారు లేదు. సో అందుకని అంటారు మన పౌరస్థితి పరలోకం అందున్నది. వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారు? నాశనమే వారి అంతం, వారు గడిపే వారి దేవుడు సిగ్గుపడవలసిన విషయాలను ఏం చేస్తున్నారంట? అక్షయపడుతున్నారు. ఈ సిగ్గుపడే విషయాలు ఎలా చెప్తున్నారు? సాక్ష్యాలుగా గొప్పగా చెప్తున్నారు లేదు సమాజంలో. ఇవే సాక్ష్యాలు వాడుకుంటున్నారు కదా. మా దగ్గరికి వచ్చినందుకు ఇది జరిగింది. ఒక ఆయన అంటాడు, మా మందిరంలో 3 శుక్రవారాలు నిద్రపోతే పిల్లలు పుడతారు. బైబిల్ ఎక్కడ లేదు, అలాగా ఉంటుందా? మందిరంలో పడుకోవడానికి పిల్లలు పుట్టడానికి సంబంధము లేదు. అంటే ప్రపంచంలో వేరే ఏ పురాణాల్లో విచిత్రంగా ఉండొచ్చు, కానీ బైబిల్లో ముక్సుడిగా ఉంటుంది. అవునా? ఏదైనా చాలా ముక్సుడిగా ఉంటుంది. పిల్లలు దేవుడిచ్చేటువంటి బహుమానం, అంతే దర్శి. రెండోది పిల్లలు ఎలా కలుగుతారని బైబిల్ చాలా క్లియర్ గా. అంటే అంతేగాని ఎక్కడ నిద్రపోతే పిల్లలు పుడతారని కామన్ సెన్స్ కూడా మనకి లేదు. అంటే అలాగా జనాలు ఏం చేస్తున్నారు? మభ్య పెడుతున్నారు పిల్లలు లేని వాళ్ళని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని అట్రాక్ట్ చేసుకోవడానికి. అందుకే మన హ్యాండ్ బిల్స్, ఒక్క హ్యాండ్ బిల్ రైట్ గా లేదండి. ఇప్పుడు చూడండి, పాంప్లెట్స్ ఏవైతే మనం చేస్తున్నామో, సువార్తకు సంబంధించిన పత్రికలు ఏవైతే ఉంటాయో చూడండి, అన్నీ అలాగే ఉంటాయి. సో వీరేం చేస్తారంటే తమ కొనిన ప్రభునే విసర్జిస్తున్నారు. అవునా? రక్షణకు మూలమైనటువంటి కారకుడైనటువంటి తమ రక్షకుని ఏం చేస్తున్నారు? విసర్జిస్తున్నారా? అంగీకరిస్తున్నారా? విసర్జిస్తున్నారు. రెండోది ఏం చేస్తారంట? నాశనకరమైన భిన్నాభిప్రాయాలను బోధిస్తారంట. అబద్ధ బోధకులకు రెండో లక్షణం ఏంటిది? భిన్నాభిప్రాయాలను బోధిస్తారు. నాశనకరమైనటువంటి భిన్నాభిప్రాయాలను బోధిస్తారు. ఇది ఎక్కడ నుండి వచ్చింది తెలుసా? ఇది సాతాను యొక్క లక్షణం. ఏంటిదా లక్షణం? అవునా? నిజమా? ఆ పండు దగ్గర చావనున్నాడు దేవుడు, నిజమా? అంటే ఎట్లుంటది ఇప్పుడు మనకి? టెంప్టింగ్ ఉంటది. అవునా? వెంటనే చేయాలనిపిస్తుంది. మనకి ఏముంటది అని అంటే మన దేవుడి మీద మనకు అనుమానం వచ్చేది ప్రవర్తిస్తుంది. ఇంత డేంజర్ విషయం అని అంటే ఆలోచించండి. మనకి ఎట్లుంటది ఇప్పుడు? అంతే కదా, కొంతమంది చుట్టుపక్కల లేడీస్ అలాగే ప్రవర్తిస్తారు కదా. వదినాలు అయిందంటే కదా, అయినా నాకెందుకులే అంటారు. అంటే అని చెప్పి వాళ్ళు ఏమంటారు? నాకెందుకులే అంటే ఆల్రెడీ ఏమైంది అక్కడ? నిప్పు రాజేస్తుంది. అవునా కదా? నిప్పు రాజేంద్ర అయినా నాకెందుకు ఇవన్నీ జరుగుతాయి, మీ ఇంటి విషయాలు మాకెందుకులే అన్నట్టు మళ్ళీ అమాయకంగా మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ ఆల్రెడీ అక్కడ మంట స్టార్ట్ అయిందా లేదా? అంటే నెగిటివ్ థాట్ కి మనం కారణం అవుతున్నామా లేదా? ఈరోజు మనం విస్తారంగా మాట్లాడడం వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే నెగిటివ్ థాట్స్ ఖచ్చితంగా పుడతాయి. సో భిన్న అభిప్రాయములు అంట. భిన్న అభిప్రాయములు, ఇక్కడ బోధ గురించి కూడా మాట్లాడట్లేదు. నాశనకరమైనటువంటి భిన్నాభిప్రాయాలను బోధిస్తారు. ఎందుకు? మన ఓన్ అభిప్రాయాన్ని ఎందుకు చెప్తున్నారు?
ఎలా ఉంటాయి భిన్నాభిప్రాయాలు అంటే చెప్పగలుగుతారు ఏమన్నా? ఇప్పుడు తిమోతి రాష్ట్ర పత్రికలో నేను మేము బిబ్లికల్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ క్లాస్ జరుగుతుంది కదా మనకి. సో అక్కడ ఒక మాట ఉంది, ఏంటిదంటే భిన్నాభిప్రాయం అంటే ఒక రకంగా దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదాలు కలుగుచున్నాయి. వాస్తవాలు అంటే ఎవరైనా భక్తి చేస్తే లాభం వస్తుందని చెప్తే దానివల్ల ఏమవుతుందంట, వ్యర్థమైన వివాదాలకు దారితీస్తారు. మరి యేసు ప్రభువు నమ్ముకుంటే నీకు ఏదో వస్తుంది అని చెప్పడం అంటే ఇక్కడ అదే భిన్నాభిప్రాయం ఉందని నేను చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. భిన్నాభిప్రాయాలు ఎలా ఉంటాయని చెప్పడానికి నేను భిన్నాభిప్రాయాలకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ రాయబడిన భిన్నాభిప్రాయాల గురించి నేను చెప్పట్లేదు. ఓకే, సందర్భంలో రాయబడిన భిన్నాభిప్రాయాల గురించి చెప్పట్లేదు. అంటే లక్షణం గురించి మాట్లాడతాం. లక్షణం ఎలా ఉంటుంది, భిన్నాభిప్రాయాలు బోధించే వ్యక్తి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే అది ఎలా ఉంటుందంట, సత్యం లాగా అనిపిస్తుంది కానీ సత్యము కాదు. అవునా, సత్యం లాగా అనిపిస్తుంది కానీ సత్యము కాదు. సో కొద్దిపాటి తేడా మనం చూస్తాం. భిన్నాభిప్రాయాలను బోధిస్తారు. రెండోది ఎలా బోధిస్తారంటే భిన్నాభిప్రాయాలని రహస్యంగా బోధిస్తారు. వాళ్ళు ఓపెన్ గా మాట్లాడలేరు. ఎలా బోధిస్తారు? రహస్యంగా బోధిస్తారు. ఓపెన్ గా మాట్లాడితే ఏమైతే తేలిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడాలనుకుంటే మనం ఒక నిజంగా భిన్నాభిప్రాయాలు అర్థం చేసుకోవాలనుకుంటే యెహోవా సాక్షులు ఉన్నారు అనుకోండి, ఎలా బోధిస్తారు? రహస్యంగా పబ్లిక్ గా బోధిస్తారు. మీకు తెలుసా, ఎవరైనా చూసారా యెహోవా సాక్షులు? వింటారు కదా. యెహోవా సాక్షులు అనే వాళ్ళు రహస్యంగా బోధిస్తారు. అవునా. రెండోది ఇంకెవరు రహస్యంగా బోధిస్తారు? తల్లి సంఘం, తల్లి దేవతా సంఘం అనేది ఒక సంఘం వచ్చింది 1960s లో. కొరియాలో పుట్టింది, సౌత్ కొరియాలో పుట్టింది తల్లి దేవతా సంఘం అనేది. చాలా మంది తెలియదు పాపం, ప్రియ కానీ పమ్మికి ఐడియా ఉండకపోవచ్చు. తల్లి దేవతా సంఘం అని పుట్టింది. వాళ్ళ పుట్టుక కారణం ఏంటో తెలుసా? ఆదికాండం 1:26 అపార్థం చేసుకోవడం. ఆదికాండం 1:26 ఏముంది? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమన్నాడు. ఎలా చేశాడంటే వాళ్ళని స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. దాని అర్థం ఎలా తీసుకున్నారంటే దేవుని యొక్క స్వరూపం ఏంటిదంటే దేవుడు స్త్రీగా పురుషుడిగా ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా స్త్రీగా పురుషులుగా సృష్టించారు. దేవునికి భార్య ఉంది, ఆమె మనకు పరలోకపు తల్లి, హేమేలి మదర్ అని చెప్పేసి పరలోకపు తల్లి గురించినటువంటి బోధ అలా స్టార్ట్ అయింది. ఇక బైబిల్లో తల్లి తల్లి అనే మాటలు ఎక్కడ ఉంటే వాటిని పట్టుకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రేమ చేస్తున్నారు. అబద్ధ బోధకులు ఎప్పుడు కూడా ఏం చేస్తారు అంటే ఒకే పదాన్ని పట్టుకొని ప్రేమ చేసుకుంటారు. అవునా. యెహోవా సాక్షులు ఏం ప్రేమ చేసుకున్నారు? యెహోవా యెహోవా అనే మాటను ఒకటే ప్రేమ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తుని డినై చేస్తారు. అవునా, చేస్తున్నా లేదా? ఎందుకు? అబద్ధ బోధకు మూల కారణం ఏంటంటే ఒకే కోణం పట్టుకొని ప్రేమ చేస్తారు. ఇప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్టులు అంటాం, తెలుసు కదా, పేరు విన్నారా? సబ్బాత్ బోధకులు అంటే వాళ్ళు ఏమంటారు? శనివారం మాత్రమే ఆరాధించాలి దేవుణ్ణి, ఆదివారం ఆరాధించకూడదు అంటారు. ఇప్పుడు వాళ్ళకు బైబిల్లో ఏ వర్షం కాన్సన్ట్రేషన్ పెరిగింది? ఓన్లీ సెవెంత్ డే మీదనే పడింది. బైబిల్ ఎక్కడెక్కడ శనివారం ఉంటే అది పడుతుంది. అంటే మరి మీద ఎందుకు డినై చేస్తున్నారు? సో అది అంటే ఇలా ప్రతి అబద్ధ బోధకుడు ఏం పట్టుకుంటాడు? యెషువా మెస్సియా. ఇంకొక గుంపు ఏంటిది? యావే. యెషువా మెస్సియా అనే గుంపు. యేసుక్రీస్తును మనం యేసుక్రీస్తు అని పిలవకూడదు. ఏమని పిలవాలా? హిబ్రూ భాషలో ఆయన యెషువా మెస్సియా అంటారు కాబట్టి యేసుకు యెషువా, మెస్సియాకి క్రీస్తుకు మెస్సియా. అంటే అవి ఆల్రెడీ రూట్ వర్డ్స్, అలా పిలిస్తేనే దేవుడు మన ప్రార్థన వింటాడు అని చెప్తారు. వాళ్ళ లాజిక్ ఏంటి? ఇప్పుడు సునీల్ అనే పేరు ఉంది. సునీల్ అనే పేరు హిందీలో పలికిన సునీల్ అనే పలకాలి, ఇంగ్లీష్ లో రాసిన సునీల్ అనే పలకాలి, తెలుగులో అయినా సునీల్ అనే పలకాలి. పేరు అర్థం మారదు కదా. మరి దేవుని పేరు, యేసుప్రభు పేరు యెషువా మెస్సియా అయితే తెలుగులో రాగానే యేసుక్రీస్తు ఎట్లా అయింది? ఇంగ్లీష్ లో జీసస్ క్రైస్ట్ ఎలా అయింది? హిందీలోకి వెళ్ళగానే యేసు మసీహ్ ఎలా అయింది? ఇది వాళ్ళ లాజిక్. సో అంటే వాళ్ళు ఏం చేశారు? దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? ఓన్లీ అక్షరాలకు ప్రాధాన్యత ఇస్తే దాని వల్ల ఒక తప్పుడు బోధ పుట్టింది. అంటే ఈ అబద్ధ బోధకులందరూ ఎలా ఎలా ఏం చేస్తారంట? రహస్యంగా బోధిస్తారు. వీళ్ళు పబ్లిక్ లో రారు, అందుకే చాలా మంది తెలియదు. అవునా. అలా అని చెప్పేసి వాళ్ళు జనం తక్కువ కాదు. క్రైస్తవ ప్రపంచంలో 300 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఉన్నారనుకుంటే అందులో 100 కోట్లు ఎవరు?
యెహోవా సాక్షి తెలుసా మీకు? అంటే వాళ్ళు చాప కింద నీళ్లుగా రహస్యంగా బోధించుకుంటూ జనాలను భ్రష్టు పట్టించారు. యెహోవా సాక్షులు 100 కోట్లు అంటే వరల్డ్ వైడ్ గా కాదు ఇద్దరు. ప్రపంచంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్లు కానీ సాహిత్యం వాళ్ళు అందిస్తున్న భాషలు ఇప్పటికి ఎవరు అందించలేకపోతున్నారు అంత సాహిత్యం. అంటే వాళ్ళు రహస్యంగా ఏం చేస్తారు, సాహిత్యాన్ని పబ్లిష్ చేసి ప్రచారం చేసుకుంటారు. అందుకే అట్రాక్ట్ అయ్యారు చాలా మంది. అవును, మీకు ప్యారడైజ్ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ ఎగ్జాక్ట్లీ ఆ సిగ్నల్ దగ్గర మనం ఫ్లైఓవర్ అపోజిట్ లో ఆ కార్ల మీద నిలబడి ఉంటారు ఎవరు, తల్లిదేవత సంఘం. కొంచెం క్రిస్టియన్ అండ్ డౌట్ రాగానే నీ దగ్గరికి వచ్చేస్తారు. కావాలంటే ఒకసారి టెస్ట్ చేయండి, ఒక అరగంట నిలబడి ఉంటాయి. వచ్చేసి బ్రదర్ క్రైస్తవులు ప్రైజ్ అని మెల్లగా ఏం చేస్తారు, తల్లిదేవత గురించో లేకపోతే ఏదో ఒకటి బోధిస్తారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే రహస్యంగా బోధిస్తారు. రహస్యంగా బోధించడం ద్వారా మన ఆలోచన ఏమైతుంది, ఎలా బోధిస్తారు వాళ్ళు, నిజమేనా, అవునా, అయ్యో నేను ఇన్ని రోజులు దీన్ని ఇలా ఈ కోణంలో ఆలోచించలేదే అన్నట్టుగా మనకేముంటది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందుకే వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. సో భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తారు. అఫ్ కోర్స్ కొంతమంది నేటి కాలంలో బహిరంగంగా బోధించే వాళ్ళు ఉన్నాం. ఇలాంటి బోధకులు ఏమో రహస్యంగా బోధిస్తారు. ఇక తప్పుడు బోధకులు లేదా ప్రాస్పాటిక్ ప్రీచర్స్ కానీ హీలింగ్ ప్రీచర్స్ ఎక్కడున్నారు, అలాంటి పబ్లిక్ గా అయిపోయారు. అవునా, స్టేజ్ల మీద డైరెక్ట్ గా బోధిస్తున్నారు. సో చాలా డేంజర్ అండి, ఇలాంటి వారితో చాలా ప్రమాదం. సహజంగా సమాజంలో వచ్చి నువ్వు నాకు ఇస్తే నేను దీవించబడతావు, లేకపోతే మాకు అది చేస్తే నేను ఎదుగుతావు అని ఎవరైనా బోధిస్తున్నారంటే అదేం చేయాలా, ఖచ్చితంగా అబద్ధం. సో దేవుడు ఖచ్చితంగా నేను స్వస్థపరుస్తాడు, దేవుడు నేను ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు అని ఎవరైనా చెప్పినట్లయితే అది ఖచ్చితంగా అబద్ధం. దేవుడు బ్లెస్ చేస్తాడు, అందులో డౌట్ లేదు. కానీ ఎవరైనా చెప్పి నీకు అనవసరంగా ప్రగల్భాలు పలికి లేకపోతే మాట ఇస్తున్నారు, లేకపోతే గ్యారెంటీ ఇస్తున్నారు అంటే రైట్ కాదు. సో ఇది అబద్ధ బోధకులు ఉండేటువంటి 3 లక్షణాలు చూసాం. ఇంకొక 4 లక్షణాలు ఇక్కడ చూస్తున్నాం. నెంబర్ 1, అబద్ధ బోధకుల యొక్క లక్షణం ఏంటిది అంటే అధిక లోభత్వంతో బోధిస్తారంట. ఎలా బోధిస్తారు, లోభత్వం, పిష్నారితనం లేదా గ్రీడీ అంటారు. ఇంగ్లీష్ లో అయితే దానికి వాడబడిన పదం ఏంటి, గ్రీడీ కదా. లోభి అంటే వాళ్ళకి ఏముంటది, అత్యాశ ఉంటదంట. దేని మీద ఉంటది ఆశ, డబ్బు మీద. అవునా, ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిద్దాం. పౌలు బోధిస్తున్నప్పుడు వాళ్ళ గురించి ఎలాంటి మాటలు పలికాడో ఒకసారి ఒక మాట చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం ఒక్కసారి చూడండి. 3, 4, 5, 6, 7 వచనాలు, 4 వచనాలు చూద్దాం. జస్ట్ ఎగ్జాంపుల్, లోభత్వము పౌలు ఎందుకు అలా మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. బోధకుల గురించే కదా, అక్కడ కూడా పౌలు బోధకుల గురించే మాట్లాడుతున్నాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, 1 Thessalonians చాప్టర్ 2 వర్స్ 3 ఏముంది, వర్స్ 3లో ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. అలాగే ఉందా, ఏలయనగా మా బోధ ఏంటిదంట, కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. కంటిన్యూగా చూస్తా ఉన్నాడు. 4వ వచనంలో ఏముంది, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని చేత ఎంచబడిన వారైనందున మనుషులను సంతోషపెట్టేవారు కాకుండా మన హృదయంలో పరీక్షించు దేవుని సంతోషపెట్టడానికి మేము బోధిస్తున్నాం అంటాడు పౌలు. ఎందుకు ఒక క్లారిటీ ఇస్తున్నాడు, ఏంటిది, మా బోధ అపవిత్రమైనది కాదు, మా బోధ మోసయుక్తమైనది కాదు, మా బోధ కపటమైనది కాదు. ఎలా తెలుస్తాడు ఒక వ్యక్తి యొక్క బోధ అపవిత్రమైనది కాదు అనేది? దానికి పౌలే 3 కారణాలు చెప్తున్నాడు. ఒక వ్యక్తి యొక్క బోధ రైట్ కాదు, రాంగ్ అని ఎలా గుర్తుపట్టాలంటే 3 కారణాలు పౌలు చూపిస్తుంది. మొదటి కారణం ఏంటిదంట, బోధించేవాడు మనుషుల కొరకు కాకుండా, మనుషులను సంతోషపెట్టడం కొరకు కాకుండా కేవలం దేవుని సంతోషపెట్టడానికి మాత్రమే బోధించారు. అవునా, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు ఒక ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చారండి, ఎవరో ఇప్పించారు, ఒక రికమెండ్ చేసి మీకు ఉద్యోగం ఇప్పించారు. ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయిన మీరు రికమెండ్ చేసిన వ్యక్తిని సంతోషపెట్టడానికి పనిచేయాలా, మీకు నెల నెల జీతం ఇస్తున్నటువంటి కంపెనీ కొరకు పనిచేయాలా? తప్పు కదరా. ఎవరైతే రికమెండ్ చేస్తారో వాళ్ళ కొరకు చేయాలి కదా, నిజమా కదా. మనకు ఎవరైతే జాబ్ రికమెండ్ చేశారో వాళ్ళందరూ సంతోషపెట్టాల్సింది కంపెనీ. ఇప్పుడు పెళ్లి సంపాదన ఉంటే కొంతమంది మధ్యవర్తులు వచ్చి మనకు మంచి భర్తను మంచి భార్యను చూపించారు అనుకో, ఇప్పుడు ఏం చేయాలా, నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు, పెళ్లి అయిపోయింది, మధ్యవర్తి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు,
అయితే పెళ్ళైన తర్వాత నీకు ఆయన మంచి భర్త మంచి భార్య అని తెలిసిపోయింది. తెలిస్తే ఇప్పుడు ఏం చేయాలా? ఎవరు చెప్పారు? మధ్యవర్తిని సంతోష పెట్టాలి. అవునా కదా? కదా? ఆయననే కదా ఇంత మంచి భర్త రావడానికి కారణమైంది. ఆయనే కదా ఇంత మంచి భార్య దొరకడానికి కారణమైంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మధ్యవర్తి ఏం చెప్తే చేయాలి. నిజమా? ఇప్పుడు బోధ అనేది దేవుడు నాకు ఇచ్చాడు. చెప్పమా, ఇప్పుడు ఎవరి సంతోషం కోసం బోధించాలి నేను? కేవలం దేవుని సంతోషపెట్టడానికి బోధించాలి. ఏ మనిషిని సంతోషపెట్టడానికి బోధించకూడదు. దాని వల్ల నువ్వు అబద్ధ బోధ కాదు, నీది కపటమైన బోధ కాదు, నీది మోసయుక్తమైన బోధ కాదని తెలుసు. అందుకే గలతీ 1:8 పౌలు ఏమన్నాడు? నేను ఇప్పటికీ మనుషులు 1:8-10 నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టుకోవడం అనేది క్రీస్తు దాసులను కాకే పోదును అంటాడు 10వ వచనం. అంటే మనుషులను సంతోషపెట్టే మనసున్నోడు దేవుని ఎప్పటికీ సంతోషపెట్టలేడు, లేదా బోధను మార్చేస్తాడు. అవునా? 8వ వచనంలో ఏమన్నాడు? అందుకే నేను ప్రకటించిన ఈ సువార్తను కాక మరి ఒక సువార్తను నేనెన్ను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైన ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అవును గాక. సువార్త అంటే సువార్త, దానికి ఎవడు కలపడానికి అధికారము లేదు. అందుకే అంటున్నాడు బోధన మార్చే హక్కు అధికారం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. అది మార్చిందంటే వాళ్ళు ఎవరు? అబద్ధ బోధ. ఇక్కడ కూడా అంతే చెప్తున్నాడు, మా బోధ సత్యమైన దాని రుజువు ఏంటంటే మేము మనుషులను సంతోషపెట్టడానికి బోధించట్లేదు, అందరి హృదయాలను పరీక్షించే దేవుణ్ణి, ఆ దేవుడే నాకు ఈ ధన్యతను ఇచ్చాడు కదా, యోగ్యులుగా చేసి ఇచ్చాడు, నేను సువార్త ప్రకటించడానికి యోగ్యుడని నమ్మి నా చేతిలో ఈ బోధ పెట్టాడు. కాబట్టి నన్ను నమ్మించినటువంటి బాధ్యత అప్పగించిన ఆ దేవుని సంతోషపెట్టడానికి నేను బోధిస్తాను తప్పించి మరొకరిని సంతోషపెట్టడానికి బోధించను అంటాడు. ఇప్పుడు 5వ వచనం గమనించండి ఏమన్నాడు? తెస్సలోనికైయుల 2వ అధ్యాయం 5వ వచనం ఏమన్నాడు? మేము ధనాపేక్షను కప్పిపెట్టు వేషమును ఎన్నడూ మీ మధ్యలో వినియోగించలేదు అంట. ఏంటిది? లోభత్వంతో మేము బోధించలే. అవునా? కిరీటితో బోధించలేదు. అవునా? పౌలుకున్నటువంటి కాన్ఫిడెంట్ ఏంటి అంటే, పౌలుకున్న ధైర్యం ఏంటి అంటే, మేము డబ్బు కోసము ధనాపేక్షను ప్రదర్శించే మేము బోధన ఎక్కడ చేయలేదు. ధనాపేక్ష కదా, గ్రీడే కదా. సో ధనాపేక్షను కప్పిపెట్టి వేషం ఎన్నడూ మీ మధ్యలో వేయలేదు. మేము సత్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించాము. డబ్బు కోసం ఎప్పుడు ఒక రకంగా చెప్పాలంటే డ్రామా ప్లే చేయలేదు అంటున్నాడు. అవునా? అంతే కదా. ఏ డ్రామా మేము ప్లే చేయలేదు. సో అది అంత అద్భుతమైన విషయం. లోభత్వము అందుకే మాట్లాడదు లోభత్వం గురించి. మా బోధ, ఒక వ్యక్తి యొక్క బోధ కపటమైనది కాదు అని తెలుసుకోవడానికి రెండో కారణం ఏంటిదంటే, డబ్బు కోసం బోధించేవాడు మన బోధకుడు కాదు. దేవుని దగ్గర నుండి వచ్చిన వ్యక్తి. మూడోది ఏమంటున్నాడు? 6వ వచనం చూడండి ఏమన్నాడు? మేము ఏలైనగా మేము అపోస్తలమై ఉన్నాను, అధికారము చేయుటకు సామర్థ్యం కలిగి ఉన్నాను. మాకు అధికారం చేసే సామర్థ్యం ఉంది. అయినను మీ వల్లనే గాని ఇతరుల వల్ల గాని ఏ మెప్పును మేము కోరలే. అంటే మేము ఇతరుల మెప్పు కోసం బోధించలేదు అన్నాడు. అధికారం ఉన్న అధికారాన్ని పక్కన పెట్టారంట. అవునా? ఒక మాసం చెప్పాలి అంటే చాలా మంది ఈరోజు లేని వాళ్ళ అధికారాన్ని వాడుతున్నారు. నిజమైన అధికారం ఉన్నాడు ఏం చేస్తాడు? అధికారాన్ని ఇచ్చేసుకుంటాడు. అవునా? దీంట్లో కూడా హస్బెండ్ కుటుంబంలో యజమాని అయినప్పటికీ నిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడు అంటే తన అధికారాన్ని ఇచ్చేసుకుంటాడు. అంటే బాధ్యతను విస్మరించాడు, అధికారాన్ని ప్రదర్శించాడు. ఏమంటారు? పురుషాధిక్యతని ప్రదర్శించాడు. ప్రేమికుడు పురుషాధిక్యతని ఎప్పటికీ కుటుంబంలో చూపించలేడు. అవునా? నిజమండి. నాకు నేను పురుషుని అనే అహంకారాన్ని ప్రదర్శించలేడు. అలాగే నాయకుడు కూడా నేను నాయకుడిని తెలుసా అనే అహంకారాన్ని ఎప్పటికీ ప్రదర్శించలేదు. అందుకే నాయకునికి ఉండే మూడో అద్భుతమైన లక్షణం, మన బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు అని తెలుసుకోవడానికి మూడో అద్భుతమైన లక్షణం ఏంటి? అధికారాన్ని ప్రదర్శించకపోవడం, అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకపోవడం. తర్వాత వర్షం చాలా అద్భుతమైందండి. 7వ వర్షం ఒకసారి చూడండి ఏమంటూ? ధన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్టుగా మీ మధ్యలో మేము సమతులం. అంటే పౌలు ఏమన్నాడు? ఒక తల్లి స్థానాన్ని తీసుకుంది. ఒక తండ్రిగా మాట్లాడిన తర్వాత నేను తల్లిలాగా ప్రవర్తించాను తప్పించి ఇక్కడ మీ దగ్గర అనవసరంగా నేను ఇక్కడ ప్రవర్తించలేదు. అయితే సన్నమిచ్చు తల్లి, పాలిచ్చే తల్లి తన సొంత బిడ్డను ఎలాగైతే చూసుకుందా నేను మిమ్మల్ని అలాగే చూసుకున్నాను. నాయకుని యొక్క ఈ యొక్క మంచితనం, ఈ ప్రేమను ఏమైతుందంటే కొంచెం కొన్నిసార్లు లోపోవచ్చు, బట్ ఆయన ఆ స్థానాన్ని ఎప్పటికీ లోపమైంది. నిజంగానే కదా. కొరంథీ సంఘంలో పౌలుకు విలువ ఉందా? ఉందండి? లేదు. కొరంథీ సంఘంలో పౌలుని ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేయాలి. అంటే ఇచ్చారు, ప్రేమించారు, కానీ కొన్ని సందర్భాల్లో ఆయన అపొస్తలత్వాన్ని కొంతమంది శంకించారు. అవునా?
ఆయన అపోస్తలత్వాన్ని ప్రశ్నించబడింది. ఏ సంఘంలో అయినా అపోస్తలత్వము ఆయన సేవకత్వం ప్రశ్నించబడలేదు, కానీ కొరంథీ సంఘంలో సవాలు నిలిచింది ఆయన అపోస్తలత్వం. అందుకే ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది తన అపోస్తలత్వాన్ని. అయినా ఎక్కడ ప్రూవ్ చేసుకోలేని పరిస్థితి కొరంథీ సంఘంలో కలిగింది ఆయన. సో ఎంత డేంజర్ ఆలోచించండి ఒకసారి. సో అదే అండి లోభత్వం, అంటే గ్రీడీ. మీరు ఒకసారి ఇంకొక మాట చూపిస్తాను, చదువుదాం అది కూడా. 1 తిమోతి 6:10-11 వర్షంలో చదువు. 1 Timothy chapter 6 verse 10 and 11. ఏమన్నాడు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు. ఈ ధనాపేక్ష గురించి మాట్లాడినప్పుడు తర్వాత పౌలు 11 వర్షంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దైవ సేవకుల గురించి మాట్లాడుతున్నారా? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, వేటిని? ధనాపేక్షను విసర్జించి. విసర్జించి అనే మాట మీకు తెలుగు బైబిల్ అయితే ఫుట్నోట్ ఉంటుంది, ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది చూడండి. ఇదేముంది? విడిచి పారిపోవాలంట. ఏమనుంది అండి? విడిచిపెట్టి పారిపోవాలంట. దేని విడిచిపెట్టి పారిపోవాలా? ధనం పట్ల కొంచెం గ్రీడీ కలిగితే ఏం చేయాలా? విడిచిపెట్టి పారిపోవాలంట. అంటే సేవకునికి, దైవ సేవకునికి ఏముండకూడదండి? ధనాపేక్ష ఉండకూడదు, ధనం పట్ల వ్యామోహం ఉండకూడదు. ఆ ఫీలింగ్ కలిగితే ఏం చేయాలంటే విడిచి పారిపోవాలంట. మరి పారిపోయి ఏం చేయమంటున్నాడు? 6 సంపాదించుకోమంటాడు. ఎన్ని విషయాలు అక్కడ 6 ఉన్నాయి. నెంబర్ 1 ఏంటి? నీతి. రెండోది ఏంటిది? భక్తి. మూడోది ఏంటిది? విశ్వాసం. 4 ప్రేమ. 5 ఓర్పు. 6 సాత్వికం. అంటే ఈ 6 లక్షణాలను సంపాదించుకున్నటకు ప్రయాసపడము. పుట్టినట్లు ఏముంది? వెంటాడాలండి. వేటి ఫాలో కావాలా దైవ సేవకుడు? దైవ సేవకుడు అనేవాడు డబ్బును ఫాలో కాకూడదు. దేని ఫాలో కావాలా? దైవ సేవకులో వెలువెలవలసిన లక్షణాలు ఏంటి? నీతి ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఓర్పు ఉండాలి, సాత్వికం ఉండాలి. ఇవి ఎదగాల్సినవి. అందుకే యేసు ప్రభు ఆరంభంలో ఒక హెచ్చరిక చేశాడు, ఎవడు సిరికి దేవునికి దాసులుగా ఉండనే కదా. నో మ్యాన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. ఇద్దరు యజమానులను సేవించలేడు. అందులో సేవకుడు అసలే డబ్బును వెంబడించకూడదు. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే అధిక లోభత్వంతో బోధిస్తారు. ఇప్పుడు సోకాల్డ్ హైదరాబాద్ లో ఉన్న స్పీకర్స్, తప్పుగా అనుకోవద్దు, మీకు ఓపెన్ గా చెప్తున్నా, హైదరాబాద్ ఉన్న స్పీకర్స్ అందరూ దేనికోసం బోధిస్తారండి? డబ్బు కోసమే. అవునా? మాకు డబ్బు ఇస్తే మీకు దీవెనలు వస్తాయి అంటారు. బైబిల్లో ఏ అపోస్తులైనా, ఏ సేవకుడు అలా చెప్పడం, ఒక డబ్బు ఇస్తే మీకు తీర్చిపడతారా? ఒక్క రిఫరెన్స్ చూపించాలి, ఎవరి వల్ల కాదు. అలా చెప్పి ఇవ్వడం తప్పనట్లేదు. ఎవరికి ఇవ్వమని చెప్తుందో వాళ్ళకి ఇవ్వాలి. అవునా? నేను అడగడం లేదు. అవునా? అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఇంత కట్నం కావాలని డిమాండ్ చేస్తే ఏమైతే? సోషల్ ఈవిల్ అవుతుంది. అవునా? కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు అత్తమ్మ తరపున ప్రేమతో ఏదన్నా హెల్ప్ చేస్తే అది ఏమవుతుంది? అది లవ్ అవుతుంది, అవుట్ ఆఫ్ లవ్ అవుతుంది. అవునా? వ్యాలంటైన్ ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు కేసుగా. అవునా? అంటే కేసు పెట్టాక కేసుగా నేను ప్రేమతో ఇచ్చినట్టు ఎవరన్నా ఏమన్నా అంటారా అండి? ఎవరేమో అంటే తేడా. లాక్కోవడం వేరు, ప్రేమగా ఇవ్వడము వేరు. సో బైబిల్లో వ్యాలంటైన్ ఇవ్వడం గురించే ఉంటుంది, కానీ ఒక వ్యక్తికి లాక్కునే అధికారము లేదు, ఒక వ్యక్తికి బెదిరించే అధికారం లేదు. అంటే అధిక లోభత్వంతో బోధిస్తారంట. ఎలా ఉందంటే వీళ్ళు లోభత్వం? అబద్ధ బోధకుల యొక్క 4 లక్షణం ఏంటంటే అధిక లోభత్వం అంట. అంటే ఎటు చూసిన ధనాపేక్షనే. క్యాలెండర్ ప్రింట్ చేయాలి, దాని మీద రూపాయి సంపాదించుకోవాలి, వాగ్దానాలు ఇవ్వాలి, వాగ్దానాల పేరు మీద కూడా డబ్బులు తీసుకోవాలి, ఏదో రకంగా. అవునా? ఆ కూడిక పెట్టాలి, ఈ కూడిక పెట్టాలి, ప్రతి కూడికకి ఇంటికి వస్తే ఖచ్చితంగా కానుక పెట్టండి, పెట్టకపోతే అలుగుతారంట కదా. మాకు తెలియదు, మాకు అలవాటు లేవు. సో మెను సరిగా లేకపోయినా అలుగుతారంట, డబ్బు లేకపోయినా అలుగుతారు. మనకు తెలుసు సేవ ఎలా ఉంటారు అనేది. అంటే ప్రతిదీ ఏం చేస్తున్నారు? విజిటింగ్ వచ్చిన ఎందుకోసం వస్తారండి? ఫస్ట్ తారీఖు నాడే వస్తారంట కదా. ఫస్ట్ వీక్. ఎందుకు? అప్పుడే సాలరీలు పడతాయి కాబట్టి అప్పుడే ఇస్తే ఆ టైం తర్వాత విజిటింగ్ రారంట. ఎందుకు? దేనికోసం వచ్చినట్టు చెప్పండి. అప్పుడు డబ్బు కోసం వచ్చినట్ట, వేరే దానికోసం వచ్చినట్ట? అంటే ఇవన్నీ మేము చేయట్లేదు కాబట్టి అది మీకు లోపం అవుతున్నాం, అది మా మాట వినట్లేదు. సరే, కనీసం దైవ వాక్యాన్ని ఫాలో అవ్వాలి కదా, చెప్పినట్టు వినాలి కదా. సంతోషం.
ఇంకేం చేస్తారంటే కల్పనా వాక్యములు చెప్పుచూ బోధిస్తారంట. ఏం బోధిస్తారు? కల్పనా వాక్యం. కల్పన అంటే అమ్మాయి కాదు. కల్పన వాక్యాలు అంటే కల్పన అనే అమ్మాయి వాక్యాలు చెప్పడం కాదు. కల్పన వాక్యములు అంటే ఏంటివి? కల్పితం. కల్పితమైనటువంటి మాటలు చెప్తారు. కల్పించి చెప్తారంట. అవునా? ఎలాంటి కల్పించి చెప్పడం అంటే, నేను ప్రభు నమ్ముకున్న తొలి దినాలు కల్పించిన మాటలు కల్పన వాక్యం చాలా చదివాను. నా దగ్గర ఇప్పటికి మ్యాగజైన్స్ ఉన్నాయి. ఆ మ్యాగజైన్లు ఏముంటదంటే, చిన్నపిల్లల భాగస్వామ్య పథకంలో 10,000 కట్టి చేరినందుకే వీళ్ళు బాగా చదివారు. యవనస్తుల భాగస్వామ్య పథకంలో చేరినందుకే వీళ్ళకి వివాహం అయింది. మంచి భార్య దొరికింది. ఈ సహోదరికి మంచి భర్త దొరికాడు. కుటుంబ భాగస్వామ్యాల పథకంలో చేరినందుకే దేవుడు వీళ్ళని దీవించి 2 బిడ్డల్ని ఇచ్చాడు. అవునా? ఇది కల్పన కదా, వాక్యమా, ఇది సత్యమా? నేను పెళ్ళైన కొత్తలో మా అత్తగారింటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆయన అంబాసిడర్ అంటే, ఆయన ఏ అంబాసిడర్? జీసస్ కాల్స్ అంబాసిడర్ అని చెప్పాడు. కొంచెం ఏజ్ అయిన పెద్ద ఆయన, గౌరవం ఉందని మాట్లాడాను. సో ఈ అమ్మాయి 10,000 కట్టమంటే కట్టలేదండి. కడితే మంచి భర్త దొరికేటోడు చెప్తిలేదు అని చెప్పేసి. అంటే మీ ఉద్దేశం ఏంటి? మంచి భర్తను కాదంటున్నారా? అంటే ఇప్పుడు పెళ్లి కాలేదు ఆమెకి. జీసస్ కాల్స్ లో 10,000 యవనస్తుల భాగంలో పథకంలో చేరినందుకు పెళ్లిలు కావండి. ప్రపంచం మీద పెళ్లిలు ఎలా అవుతున్నాయి మరి? నేను అడిగాను, అంకులు ఏమనుకోవద్దు, దేవుడు మీరు ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నారా అండి? జీసస్ కాల్స్ వాళ్ళు కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నారా? మరి కాంట్రాక్ట్ తీసుకుంటేనే కదా ఈ మాటలు చెప్పాలి. మా సంస్థలో చిన్నపిల్లలు 10,000 కట్టి చిన్నపిల్లల భాగస్వామ్య పథకంలో చేరినందుకే మంచిగా చదువుతున్నారు. యవనస్తుల భాగస్వామ్య పథకంలో చేరినందుకే పెళ్లిలైనాయి. కుటుంబ భాగస్వామ్య పథకంలో చేరినందుకే పిల్లలు పుట్టారు. మోసం చేసేది కల్పన కథలు అంటే ఇలాగే ఉంటాయి. అవునా? కల్పన వాక్యమా, సత్యమా ఇది? అప్పుడే రాశాను నేను ఈ పద్యం. ఆ టైంలో రాసిన పద్యం అది. స్కీమ్ అంటే పథకం, పథకం అంటే ఓ పన్నాగం, పన్నాగం అంటే ఓ కుట్ర, కుట్ర అంటే ఓ కుతంత్రం, కుతంత్రం అంటే ఓ దగ, దగ అంటే ఓ మోసం, మోసం అంటే ఓ చక్కని అబద్ధం, ఓ చక్కని అబద్ధం అంటే మా పథకాలలో చేరినందుకే దేవుడు దీవిస్తాడని నమ్మించాడు. స్కీమ్ అంటేనే పథకం కదండి, ప్లాన్. ఏమున్నది అక్కడ? చిన్న పిల్లల భాగస్వామ్య పథకం. నిజంగా దేవుడు ఇలాంటి పథకాలు వేస్తారండి ప్రజల్ని మభ్యపెట్టడానికి. ఇప్పుడు ఈయన కూడా మాట్లాడాలి. ఇప్పుడు మనకేంటి అంటే, మనకి ఏదన్నా క్రైస్తవ నాయకులు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే, పొలిటికల్ డ్రామాని ప్లే చేస్తున్నారు. చాలా మందికి అర్థం కాని విషయం అది. ఏంటిదా పొలిటికల్ డ్రామా అంటే? అందరూ దాన్నే ఫాలో అవుతున్నారు ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా. దానికి మూల కారకుడు ఎవరంటే హిట్లర్. హిట్లర్ ఒకసారి తన పార్లమెంట్ లో కూర్చున్నప్పుడు ఇలాగే టేబుల్ ముందు అందరు కూర్చొని ఇలా కూర్చున్నారంటే టేబుల్ మీద ఆయన వెనకాల గాలికి తెచ్చుకున్న ఒక కోడిని టేబుల్ మీద కూర్చోబెట్టాడు. టేబుల్ మీద పెట్టి అందరి ముందు ఒక్కొక్క ఈక వీకడం స్టార్ట్ చేసినారు. అది విలువలు ఆడుతున్నా కూడా పట్టించుకోకుండా ఈకలన్నీ పీకేసాడంట అందరి ముందు. అది ముక్కుతూ మూలుగుతూ అక్కడే ఒక మూలకు వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్నాక ఒక 10-15 నిమిషాలకి అందరు సైలెంట్, ఏం చేస్తారో చూస్తున్నాడు. 10-15 నిమిషాలకి జేబులోకి వెళ్ళి చేయి పెట్టి కొన్ని గింజలు తీసి ఆ టేబుల్ మీద తను ఇట్లా ఇట్లా పెట్టేశాడు. పెడితే అది మెల్లమెల్లగా పాక్కుంటూ 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 వచ్చి గింజలను తినడం ప్రారంభించింది. అప్పుడు అన్నాడంట, సింపుల్ గా చెప్పండి, లాజిక్ చూపించి ప్రాక్టికల్ గా ఏమన్నాడు? ప్రజలు ఈ కోడి లాంటి వాళ్ళే. నువ్వు ప్రజల్ని ఎంతనా దోసుకో, ఒక చిన్న పథకం పెడితే చాలు మళ్ళీ నీ వెనకాల వచ్చేస్తా. నిజమా కదా? అదేనమ్మా స్వభావం. నువ్వు ఎన్ని పెట్టు, నువ్వు ఎంతనన్నా తీసుకోవాలని ఆడుకో, ఏమన్నా చేసుకో. ఒక చిన్న ఏం చేసి బిస్కెట్ వేస్తే, అంటే మనం ఎంత వీక్ అంటే చిన్న బిస్కెట్ పడిపో. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్ లో. ఆయన ఏమంటాడు? మా మెంబర్షిప్ తీసుకుంటే మీకు కేక్ ఫ్రీ, మా మెంబర్షిప్ తీసుకుంటే మీకు చాక్ ఫ్రీ. బర్త్డేకి మేమే కేక్ పంపిస్తాం, కేక్ కడియడానికి చాకు మేమే పంపిస్తాం, చనిపోతే పెట్టె మేమే పంపిస్తాం, ఆ పెట్టె మీద కప్పడానికి బట్ట కూడా మేమే పంపిస్తాం. ఎంత అద్భుతమైన ఆఫర్ కదండి! ఆఫరే కాదు,
కొంతమందికి నచ్చకపోవచ్చు, నేను చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. మరి కల్పన కథలు ఎలా ఉంటుంది తెలియాలి కదా. ఇప్పుడు చెప్పాలి మీరు, మంచి ఆఫర్ కాదు. ఇప్పుడు ఫైనల్ ఏముంటది అక్కడ? ఫైనల్ టచ్ ఏంటండి? ఫైనల్ టచ్ ఏంటి ఇక్కడ? ఆ మెంబర్షిప్ కి 10,000 కట్టాలి. ఎన్ని కట్టాలా? మెంబర్షిప్ కి స్పాన్సర్ ఎంత చేయాలా? 10,000. ఇప్పుడు కేకు, చాకు, పెట్టే బట్ట ఫ్రీయా? ఫ్రీ అండి? మీరే చెప్పాలి, ఫ్రీయా కాదా? మెంబర్షిప్ తీసుకుంటే ఎన్ఓసి అంటారు. అదే నేను ఏమంటున్నా అంటే ఫ్రీయా కాదని అడుగుతున్నాను. దయచేసి చెప్పాలి, ఫ్రీయా కాదా? అందరూ కలిసి గవర్నమెంట్ రన్ చేస్తున్నట్టుంది అది ప్రాసెస్ అంతా. సో చెప్పాలి మీరు. నేను ఒకటే ప్రశ్న అడిగాను, ఇది చెప్పి ముగించేస్తాను. ఫ్రీయా కాదా? కేక్ ఎంత ఉంటుందండి? ఎంత మంచి కేక్ అయినా 500 కదా. కూల్ కేక్ 500, అవునా? చాక్ ఫ్రీ కదా దానికి? కేక్ కొనేటప్పుడు చాక్ ఫ్రీ వస్తుందా? దానికి అదనం చెల్లిస్తుందా? ఫ్రీ వస్తుంది. 500 కేక్. బట్ట ఎంత ఉంటుందండి? ఎంత మంచిదైనా 200-300 వస్తుంది. అంటే పెట్టే షో మీద కప్పే క్లాత్ ఎంత ఉంటది? సరే పెట్టి ఎంత ఉంటది? 2000. అంటే నువ్వు 10,000 కడితే నీకు అందులో సరే మొత్తం కలిపి ఒక 3,000 నీకు ఇస్తున్నాడు. ఇప్పుడు ఆఫరా కాదా? అయితే మంచి ఆఫర్ కదా. వాళ్ళకి ఆఫర్, మనక? దీని మీద నేను ఒక పద్యం రాశాను, చదువుతున్నాను. కేక్ ఫ్రీ అంటాడు, చాక్ ఫ్రీ అంటాడు. కేక్ ఫ్రీ అంటాడు, చాక్ ఫ్రీ అంటాడు. పెట్టె ఫ్రీ అంటాడు, బట్ట ఫ్రీ అంటాడు. ఏంటిది? పెట్టె ఫ్రీ అంటాడు, బట్ట ఫ్రీ అంటాడు. ఫ్రీ అంటూనే పైసలు కాజేస్తాడు. పెట్టుబడి కింద 10,000 కట్టమని అంటాడు. ఫ్రీ అంటూనే మరి పెట్టుబడి కింద ఎంత అడుగుతున్నాడు? 10,000 కట్టమని అంటాడు. నోటు లేనిదే ఫోటో దిగని అంటాడు. సుకుమారం స్టేజ్ ఎక్కని అంటాడు. కూపన్లు పెట్టి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తాడు. ఆఫర్లు అంటూ చీపర్ పనులు చేస్తాడు. మరి లోఫర్లు కాఫర్లు ఎట్లా? సత్యం కానరా సంపత్ కుమార్. నా పేరు నేనే రాసుకుంటున్నాను. లెటర్లు చెప్తే బాగుండదు కదా, నాకు నేనే రాసుకుంటాను. సత్యం కానరా సంపత్ కుమార్ అని నా లైఫ్. సో అంటే ఏం జరుగుతుంది అక్కడ? కల్పన వాక్యం లాంటి ఇవే. జనాలు వీటికి ఎగబడుతున్నారా లేదా? ఎగబడుతున్నారు కాబట్టి లక్షల మంది అక్కడ ఉన్నారు, అవునా? సత్యమైతే ఉంటారా? ఉండరు. ఈ కల్పన కథలు నమ్ముతున్నారు కాబట్టి ఎంతమంది ఉన్నారు అక్కడ? లక్షల మంది చేరుతున్నారు. పిచ్చి జనాలకి ఏంటి అంటే సైకలాజికల్ డ్రామా ఇదంతా కూడా. మీకు తెలియదు, చాలా మంది తెలియదు ఏంటంటే మనకు తెలుసు, ఒక చిన్నదాన్ని అట్లా ఎరేస్తే నువ్వు పైన ఎంత అనుకోండి, ఇట్లా చిన్నగా ఎరేస్తే ఏమవుతాం? పడిపోతాం, అంతే సింపుల్ గా చెప్పాలంటే. దోసుకొని కూడా బ్రదర్ ఇప్పుడు ఎట్లా మాట్లాడతారంటే, దోసుకొని కూడా బ్రదర్ మీ దగ్గర మేము ఎందుకు దోసుకున్నాం అంటే మీ దగ్గర ప్రేమతోనే దోసుకున్నాం అని ఒక ఎమోషనల్ మాట వరకు అయిపోతుంది, అవునా కదా? పడిపోతాం మనం, అంత ఎమోషనల్ గా బిహేవ్ చేస్తాం. ప్రాక్టికల్ ఎవరము ఆలోచన. అంటే కల్పన కథలు అంత అద్భుతంగా ఉంటాయి, శ్రావ్యంగా ఉంటాయి. కల్పన కథలు శ్రావ్యంగా ఉంటాయా? చందమామ కథలు బోర్ అనిపిస్తాయి అంటే ఎప్పుడైనా? చిన్నప్పుడు ఎంతమంది అలవాటు చందమామ కథలు పుస్తకం చదివే అలవాటు? నేనైతే బాగా చదివాను. ఏమైనా రాసుకోవచ్చు అందులో కదా. రెక్కల గుర్రాలు ఊహించుకోవచ్చు. ఏముంటాయి చందమామ కథలో? రెక్కల గుర్రాలు కూడా ఉంటాయి, అవునా? గాలి ఎగురుతూ ఉంటాయి. ఫ్యాంటసీ కదా, ఎంత దూరం వెళ్ళిపోవచ్చు. అంటే మనకి ఏమి ఇష్టం? కల్పన కథలను ఇష్టపడుతున్నాం. సో అబద్ధ బోధకునికి లక్షణం ఏంటిదంటే కల్పన కథలు. నేను చెప్తున్నానే వాక్యం చెప్తున్నా, నాది కాదన్నమాట. మళ్ళీ సంపదన చెప్పినని చెప్పకండి బయటకు. మీరు సంపదన అద్భుతమైన నా బోధ కాదండి, మా పేర్లు వాడకండి. వాక్యంలో ఇలా ఉంది కదా అని అడగండి ఎవరికైనా. 5వది, మీ వలన లాభం సంపాదించుకోవడం బోధిస్తారంట. దేనికోసం బోధిస్తారంట? లాభం సంపాదించుకోవడానికి. ఏముండాలా?
బోధించడం అంటే ఖచ్చితంగా ఏముండాలా? ప్రాఫిట్ ఉండాలి. ప్రాఫిట్ లేకపోతే ఎవరు బోధించారు? నిజమా? ఏదో ఒక ప్రాఫిట్ ఉండాలి కదా బోధించాలంటే. అంటే వీళ్ళ లాభం వేరు, మేము కూడా ప్రాఫిట్ కోసం బోధిస్తాం. మా ప్రాఫిట్ ఏంటంటే స్పిరిచువల్ గా ఎదగాలని, దేవునికి దగ్గర కావాలి, ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందాలని. కానీ వీళ్ళు ఏ ప్రాఫిట్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? పేతురు డబ్బు. అవునా? సో అబద్ధ బోధకుల యొక్క 6వ లక్షణం ఏంటి అంటే వాళ్ళు ఖచ్చితంగా దేనికోసం బోధిస్తారంటే డబ్బు కోసమే బోధిస్తారు. ఏం బోధిస్తారు? వాళ్ళు డబ్బు లేకుండా బోధించరండి. మీరు ఇక్కడ తీసుకోవాలి, ఫైనల్ ఎక్కడికి వస్తుంది మ్యాటర్? డబ్బు దగ్గర ముగించబడుతుంది. అవునా? వాళ్ళ బోధలో ఖచ్చితంగా ఒక 15-20 నిమిషాలు మనీ గురించినటువంటి అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ఉంటాయి. దశమ భాగం అనే అంశం లేకుండా చాలా మంది బోధకులు బోధించలేకపోతున్నారు. సండే ప్రసంగాన్ని ముగించలేకపోతున్నారు. కానుకల గురించి మాట్లాడకుండా ముగించలేకపోతున్నారు. ధనం గురించి మాట్లాడకుండా ఒక ప్రసంగాన్ని ముగించలేని దుస్థితి ఈ రోజు క్రైస్తవ ప్రపంచంలో మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఏదో రకంగా లాభం. మీకు తెలుసా ఇవన్నీ ఎందుకు ఉంటాయో తెలుసా మీకు? ఈవెన్ ప్రామిస్ కార్డ్స్ ఎందుకు ఉంటాయో తెలుసా? డబ్బుల గురించి. ప్రామిస్ కార్డ్స్ ఇచ్చి ఎవరు డబ్బులు ఇవ్వరు అని అంటే అది ఉంటుందా? ఉంటుంది. అంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? స్పెషల్ కానుక. అవునా? స్పెషల్ కానుక వేసి ప్రామిస్ కార్డు తీసుకోవాలి. అది లేదు అంటే స్పెషల్ కానుక లేకపోతే, స్పెషల్ ఆఫరింగ్ లేకపోతే ఎవరు ప్రామిస్ కార్డ్స్ ఇవ్వరు. ఇస్తారా? ఇవ్వరండి. ఇప్పుడు కొన్ని సంఘాల్లో, ఆంధ్ర సైడ్ కొన్ని సంఘాలు ఏం చేస్తున్నారు? వేలం పాటలు వేస్తారు కదా. ఆదివారం ఏమన్నా ఎవరైనా బియ్యం తెచ్చినా, కోడిగుడ్డు తెచ్చినా, పప్పు తెచ్చినా ఏం చేస్తారంటే వాళ్ళ సంఘంలో అన్ని టేబుల్ మీద పెట్టి వేలం పాట వేస్తారు. అంటే కోడిగుడ్డు 5 రూపాయలు ఉంటే వేలం పాటలో వాళ్ళు 20-30 రూపాయలు కొనుక్కుంటారు. అలా కొనుక్కుంటే వాళ్ళకి ఆశీర్వాదం అంట. ఎవరికి ఆశీర్వాదం? కొనుక్కున్నాను కాదు, పాస్టర్కి లాభం. 5 రూపాయలు కొడుకుడు ఎంత సంపాదించాడు? ఏ బిజినెస్ మ్యాన్ కూడా అంత పర్సెంటేజ్ సంపాదించలేడు కదా. అశోక్ లాంటి వాళ్ళు ఎప్పుడు 5 రూపాయలు పెడితే 30 రూపాయలు వచ్చినాయంటే బాధపడాల్సిన అవసరమే ఉండదు, ఇంకా వ్యాపారం చేస్తారు. అవునా? కోడి 100 రూపాయల కోడికి 1000 రూపాయలు 2000 పాడు కొనుక్కుంటాడు. అంటే ఇది అంటే వేలం పాటలు ఎందుకు చేస్తున్నారు? లాభం కొరకు. అవునా? నెక్స్ట్, పండుగలు ఎందుకు చేస్తున్నారు? పండుగలు చేసి ఏమొస్తాయండి? కానుకలు వస్తాయి. లాభం ఉంటుంది కాబట్టి చేస్తారు. లాభం లేకపోతే చేయరు. మీరు ఒక ఏ పండుగ చేసిన సంఘంలో ఎందుకు సెలబ్రేషన్ చేస్తున్నారు అంటే కాపరికి లాభం దానివల్ల. ఎక్కువ శాతం లాభమే ఉంటుంది. స్పెషల్ కానుకలు పడతాయి ఆ రోజు. అవునా? స్పెషల్ డేస్ ఎందుకు ప్రేయర్ పెడతారో తెలుసా? ఆ రోజు స్పెషల్ కానుకుంటారు. అవునా? స్పెషల్ డే ఉందంటే స్పెషల్ కానుకుంటారు. అది December 25th కావచ్చు, 31st కావచ్చు, January 1st కావచ్చు. అవునా? ఈస్టర్ సండే కావచ్చు, గుడ్ ఫ్రైడే కావచ్చు, మటన్ ఏదైనా కావచ్చు. అవన్నీ ఏముంటాయి? స్పెషల్ కానుకలు ఉంటాయి. అవునా? అవి లేకపోతే చేయరు. ఇంకేదో పండుగ చేసుకుంటారు కదా. కోతకాల పండుగ అని చేస్తారు. కోతకాల పండుగ ఏం చేస్తారు? పంటను ఏం చేస్తారు? ఆ రోజంతా వేలంపాడులో మళ్ళీ పాడుకుంటారు సార్. అంటే ఇవన్నీ ఎందుకు పుట్టినాయి అంటే ఇవన్నీ లాభం కోసమే పుట్టినాయి. ఈ రోజు మనం చూస్తున్నాం అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. అక్కడ వేరే చేశారు లాభాల కోసం, డబ్బుల కోసం చాలా అబద్ధాలు బోధించారు. కానీ ఇప్పుడు సమాజంలో, క్రైస్తవ ప్రపంచంలో చాలా మంది వీటి లాభం కోసమే. మీకు తెలుసా? ఈవెన్ గుడారాల పండుగ రూట్ కాజ్ కూడా ఏంటిది? ప్రాఫిట్, లాభం. వాళ్ళు ఒక సాంగ్, ఒక ఆల్బమ్ చేయడానికి 50 నుండి 70 లక్షలు ఖర్చు పెడతారు. ఎందుకోసం? ఫ్రీగా పెడతారండి ఎవరు? 70 లక్షలు ఒక 5-6 పాటలకి. దేనికోసం పెడుతున్నారు? వాళ్ళు 70 లక్షలు పెడితే 10 కోట్లు వస్తారు. అందుకంటే మించి వస్తాయి. అందుకోసం ప్రాఫిట్ అయిపోయింది. ప్రాఫిట్ లేని పని ఒకరిని చేయమని చూపించండి. నిస్వార్థంగా సేవ చేయమంటే ఎవరి తరము కాదు. ఇవన్నీ వెనకాల ఉండే విషయాలు మీకు అర్థం కావాలంటే మీరు స్పష్టంగా చూడగలుగుతాం కాబట్టి చెప్తున్నాం. వాటి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి మీకు తెలుసు కాబట్టి. మీ వల్ల లాభం సంపాదించుకుంటూ బోధిస్తారంట. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ కేర్ఫుల్. మీకు నేను అప్లోడ్ కొన్నిసార్లు మన టీం మన ఫెలోషిప్ లో కూడా వాళ్ళ వాట్సాప్ స్టేటస్ చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళ వాట్సాప్ స్టేటస్లలో ఆ సోకాలు ఇలాంటి తప్పుడు భిన్నాభిప్రాయాలను బోధించే వాళ్ళు 4 మాటలు మంచిగా మాట్లాడుతూ వాటిని షేర్ చేసుకుంటున్నారు. అంటే మీరు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రమోట్ చేస్తున్నారు. ఒక తప్పుడు బోధకుని ఏం చేస్తున్నారు? ప్రమోట్ చేస్తున్నారు. మీరు ఒకసారి మీ స్టేటస్ చెక్ చేసుకోండి. సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, అందరు కాదు, ఒకరిద్దరు అలాంటి పిచ్చి స్టేటస్ షేర్ చేస్తున్నారు. ఎవరు ఆయన ఉంటాడు, ఆయన రాజమండ్రిలో బైబిల్ వండర్స్.
వాళ్ళు ఒక బిజినెస్ మ్యాన్ 4 మాటలు మంచి మాట్లాడితే సేవ పేరు మీద చేసిన బిజినెస్. నాకు మంచిగా మాట్లాడిన షేర్ చేస్తారు, బెల్లబెల్లి ప్రైవేట్ మాట్లాడిన షేర్ చేస్తారు. ఎవరు మాట్లాడుతున్నారు తెలియదా? ఆయన ఎవరు, ఇంకొక ఆయన షాలేం రాజు, ఆయన షేర్ చేస్తారు. అంటే వాళ్ళు ఎవరు నిజంగా వాళ్ళు బోధకులైనా, సత్యం బోధిస్తున్నారు, ఎప్పుడైనా పరిశీలించారా? ఇంత బోధ విన్న తర్వాత కూడా మీరు అలాంటి వారి యొక్క చిన్న చిన్న క్లిప్స్, అంటే చిన్న చిన్న షేర్ చేస్తున్నారు, వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటున్నారు. అంటే మీకు సత్యం పట్ల మీకు ఏం తీవ్రత లేదన్నట్టే కదా. ఇప్పుడు మిమ్మల్ని చూసి 10 మంది చూస్తున్నారు, 100 మంది అది చూస్తున్నప్పుడు మీ స్టేటస్ 100 మంది వాళ్ళకు కూడా ప్రమోట్ చేస్తారు కదా. మరి చేయొచ్చా? అసత్యాన్ని, అసత్య ప్రచారం ప్రమోట్ చేయొచ్చా? అబద్ధ బోధకులను ప్రమోట్ చేయొచ్చండి. అంటే మన దగ్గర విని నేర్చుకున్న వాళ్ళు కూడా అలా చేస్తున్న ఆశ్చర్యం అనిపిస్తుంది. సో అలాంటి తప్పుడు పనులు చేయకండి. పనులు మీరు ఇతరులకు తప్పుడు మీకు అసలు ఎందుకు షేర్ చేయాలండి? పబ్లిక్ బోధించమని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది కదా, వాక్యాలు షేర్ చేసుకోవడం, వీడియోలు షేర్ చేసుకోవడం, వాట్సాప్ స్టేటస్ షేర్ చేసుకోవడం. ఎవరు నియమించారండి ఇవన్నీ మిమ్మల్ని బోధకులుగా? ఎవరు బోధకులుగా అంటున్నారు? మీరు చేస్తున్న మంచి అని మీకు తెలుసా? పోనీ క్లారిటీ ఉందా మీరు చేసేది మంచి అని? సో వాళ్ళు వాళ్ళ లాభాల కోసం వాళ్ళు ప్రయాసపడుతున్నారు. వాళ్ళ లాభాల్లో మీరేం చేస్తున్నారు? పావులవుతున్నారు తెలియకుండా. మోసపోకండి దయచేసి. ఇంకా ఏమంటారు? 7వ పాయింట్ చెప్పి ముగిస్తున్నాను. మిగతా పాయింట్స్ మనం నెక్స్ట్ వీక్ లో చూద్దాం. పోకిరి చేష్టలను అనుసరించి బోధిస్తారంట. దేన్ని అనుసరించి బోధిస్తారు? పోకిరి చేష్టలే. మీకు పోకిరి చేష్టలు అర్థం కావాలంటే మీకు డిసెంబర్ లో చాలా అర్థమై ఉంటాయి. ఏమన్నా స్టేజ్ మీద ఎన్ని పిచ్చి డాన్సులు వేస్తారు తెలుసు కదా. ఆత్మీయత అనిపిస్తుంది ఎవరికైనా? ఎంతమంది స్పిరిచువల్ ఫీలింగ్ కలుగుతారు చూస్తే? ఆ డీజేలు పెట్టుకొని పిచ్చి పిచ్చి డాన్సులు వేస్తూ ఉంటాయి. స్పిరిచువల్ వాళ్ళకి అన్నిలకి మనకు తేడా ఏంటండి? ఇప్పుడు నేను ఒకప్పుడు హిందూగా ఉన్నాను, నాకు ఒక టీం ఉంటే నేను కూడా ఏమంటారు వినాయక చవితి కార్యక్రమం నేను నిర్వహించాను డైరెక్ట్. ఏం చేస్తాం మేము? మాకు తెలుసా ఏం చేస్తాము? స్టేజ్ మీద ఈవినింగ్స్ సినిమా పాటలు వేసుకొని డాన్సులు చేస్తాం. అవునా? ఎంటర్టైన్మెంట్. మాకు భక్తి అనేది ఏముందా? ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు వినాయక చవితి దగ్గర ఇప్పుడు ఈ కాలేజీలో కూడా మీరు చెక్ చేసుకోండి, ఖచ్చితంగా ఒక ప్రోగ్రామ్ జరిగితే అక్కడ ఐటమ్ సాంగ్స్ వేసుకొని కూడా పిల్లలతో డాన్స్ చేపిస్తారు. భక్తికి ఐటమ్ సాంగ్ తో సంబంధమే, భక్తికి సినిమా పాటలతో సంబంధమే ఏం లేదు. ఎంటర్టైన్మెంటే కదా అది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న దానికి మనం చేస్తున్న దానికి తేడా ఉందా? ఏం లేదు. వన్ డే ఒక్కసారి కూడా వెళ్ళదు. నేను 9 సంవత్సరాలు చదివిన కాలేజీలో ఒకసారి కూడా చూడడానికి ఇక్కడ వినే బాధపడేవాడు. తర్వాత చూపిస్తాను. అందుకే పౌలాడ లోతు నీతి గల మనసు నొప్పించుకొని వచ్చిన ఉన్నాయి కదా 8వ వచనం. ఎందుకు నొప్పించుకున్నారు కదా? సమాజంలో జరుగుతున్న చెడు, వాక్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న చెడు, ఆత్మకు వ్యతిరేకంగా విరోధంగా జరుగుతున్నటువంటి చెడును చూస్తే మన మనసు నొప్పించబడాలి. కానీ మనం ఇన్వాల్వ్ అవుతున్నాం, ఎవరికి నొప్పించబడదు. అవునా? మన సంఘంలోనే ఇన్వాల్వ్ అవుతారు. అక్కడికి వెళ్ళి పిల్లలు అందరం తీసుకొని ఇంకో 4 ఎండబెట్టుకొని పోతారు. సత్యం దగ్గరికి 4 ఎండబెట్టుకుంటారు, కానీ అక్కడికైతే ఇంకో 4 ఎండబెట్టుకొని పోతారు. అంటే ఎందుకు? ఎంటర్టైన్మెంట్. అవునా? దేవుడు మనకు అవమానం కలుగుతున్న ఫీలింగ్ ఉంటుంది అక్కడ ఎవరికైనా? అస్సలు ఉండదు. పెయిన్ ఉంటుందా? రాదు. ఎందుకు తెలియదు. నేర్చుకోవాలి. నెక్స్ట్ వీక్ మీకు అది చాలా క్లియర్ గా చూస్తాం. సో పోకిరి చేష్టలు అండి అవన్నీ ఏంటి? ఒక రకమైన పోకిరి చేష్టలు. నేను అక్కడ ఉన్న చెప్పట్లేదు, ఇప్పుడు మన సిచ్యువేషన్ చెప్తున్నా, అప్లికేషన్ పాట్ చెప్తున్నాను. పోకిరి చేష్టలు అంటే అంతే, ఇంకా రకరకాలు ఉన్నాయి పోకిరి చేష్టలు. పేతురు, ఇదే పేతురు 4:1 నుంచి చదువుతాడు చూడండి ఒకసారి. మొదటి పేతురు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. 4:1 నుంచి చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి చూడండి అన్నమాట. మొదటి పేతురు 4 ఎలా ఉంటాయి పోకిరి చేష్టలు అనేది చూద్దాం. పేతురు మాట్లాడుతున్నప్పుడు వాటికి సంబంధించిన విషయం ఇక్కడ సరే 2వ వచనం నుంచి. మొదటి వచనంలో క్రీస్తు శరీరం అందు శ్రమపడాను కనుక మనం కూడా ఏం చేయాలా? మిగిలిన జీవితం ఆయనలాగా జీవించాలి అనే ఎగ్జాంపుల్ చెప్పి కింద ఒక మాట కింద నుంచి చదవండి ఒకసారి. మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. మనుజ ఆశలు ఏంటి అంటే కింద చదవండి ఒకసారి. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, ఇవే చేయదగిన విగ్రహ పూజలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ ఉన్నాయి. అవునా? పోకిరి చేష్టలు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే ఈవెన్
కొన్ని సందర్భాల్లో మనం సరసోక్తులు అనే పదాన్ని కూడా కొన్ని సందర్భాల్లో చూస్తాం. అంటే హిందువులు అంటే సమాజంలో ఉన్న వాళ్ళు సరసమాడడం వేరు. క్రైస్తవులు సరసమాడవచ్చండి? తెలుగులో చెప్పాలంటే, ఇంగ్లీష్ లో కరెక్ట్ చెప్పాలంటే ఏమంటారు? ఏ పదం? ఫ్లాటరింగ్ అంటే కామన్ అయిపోతుంది ఈరోజు, అవునా? క్రైస్తవులు కూడా అలాంటి సరసోక్తులు మాట్లాడుతున్నారు అంటే ఆలోచించండి. సో పోకిరి చేష్టలు చాలా ప్రమాదకరమైనవి. నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ కొంత కూడా పోకిరి చేష్టల గురించి మళ్ళీ స్టార్ట్ కొన్ని మాట్లాడుకొని మనం ముందుకు వెళ్దాం. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మనం చూసాము అబద్ధ బోధకుల యొక్క 7 లక్షణాలు చూసాం ఇక్కడ, అవునా? అబద్ధ బోధకులు ఏం చేస్తారు, ఎలాంటి లక్షణాలు చూద్దాం ఒకసారి. మళ్ళీ ఒక చిన్న మాటను ముగించేస్తున్నాను. ఏంటంటే వారు తమను కొనిన ప్రభునే విసర్జిస్తారంటే ఇది మొదటి లక్షణం. రెండోది నాశనకరమైనటువంటి భిన్నాభిప్రాయాలను బోధిస్తారు. వాటిని కూడా ఎలా బోధిస్తారంటే రహస్యంగా బోధిస్తారు, అవునా? ఎలా బోధిస్తారు? నాలుగోది అధిక లోభత్వంతో డబ్బు కోసం మాత్రమే బోధిస్తారు. ఐదోది కల్పన కథలు, కల్పించిన కథలను చెప్పి బోధిస్తారు. అందులో వాక్యం ఉండదు, ఏముండదు, అవునా? అన్ని కల్పన కథలే. ఈరోజు చెప్పండి, ఎక్కడన్నా మీరు ఏ ఛానల్ పెట్టుకున్న ఒక వాక్యమేనండి 45 నిమిషాలు అక్కడ ఉన్నటువంటి గంటలో వాళ్ళు ఊరు తిరిగిన కథలు ఎక్కువ ఉంటాయి, అవునా? నేను అక్కడికి వెళ్ళాను, పలానా లాస్ట్ వీక్ నేను ఇక్కడ ఉన్నాను, వాళ్ళ ఇంటికి విజిట్ చేశాను. వీళ్ళు నిజంగా ఇవన్నిటి వల్ల ఏమైనా క్షేమం ఉంటుందండి? నేను ప్రయాణంలో చేసినప్పుడు ఇది జరిగింది అంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఒక ఉదాహరణ చెప్తే తప్పు కాదు, కానీ ఎక్కువ శాతం ఏముంటది, అవే ఉంటాయి. సో మినిస్ట్రీ అనుభవాలే ఉంటాయి, అనుభవం వాక్యం కాదు, అవునా? అనుభవం వాక్యం ఎప్పుడు కూడా కాదు. సో అందుకే ఇంకేం చేస్తారు, మీ వల్ల లాభం సంపాదించుకుంటూ బోధిస్తారు. నెక్స్ట్ పోకిరి చేష్టలు అనుసరించి బోధిస్తారు. అందుకే చాలా ప్రమాదకరం. నెక్స్ట్ వీక్ వీళ్ళని అనుసరించే వాళ్ళు ఎలా ఉంటారు, అనుసరించే వాళ్ళ నష్టం ఏంటి అనే విషయాలు మనం చూద్దాం. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ కేర్ఫుల్. సత్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించే వాళ్ళు కావాలి. సత్య విరోధులు మన సమాజంలో ఎక్కువైతున్నారు. ఇప్పుడు పేతురు రాసినప్పటికంటే ఇప్పుడు తీవ్రత ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది కదా. పేతురు రాసి 2000 సంవత్సరాలు అవుతుంది, కానీ దాని తీవ్రత ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నది. పేతురు ఆ రోజు నిజంగా మనతో మాట్లాడినప్పుడు చాలా ఎంత ప్రమాదకరమైన స్థితులు ఉన్నాయి, అంతకంటే కూడా ఈ రోజు చాలా 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 ప్రమాదకరమైన స్థితిలో మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి మన చుట్టూ సత్య విరోధులు ఉన్నారు, వారిలో అనేక మంది అబద్ధ బోధకులు ఉన్నారు. బీ కేర్ఫుల్. ఎవరు పడతారు నమ్మకండి, ఎవరు పడతారు ప్రమోట్ చేయకండి, ఎవరు పడతారు ఫాలో కాకండి, ఎవరు పడితే వాళ్ళ వీడియోలు, వారి క్లిప్పింగ్స్, వారి యొక్క మెసేజ్లు అన్ని షేర్ చేయకండి. ఒక క్లారిటీ ఉండాలి మనకు, మనకు కూడా నీతి అనేది, మన రూపాల నీతి ఉంటే నొప్పించబడాలి చెప్పాలంటే. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసిన బాధ అనిపిస్తుంది, కానీ ఇప్పుడు నాకు పెయిన్ అవుతుంది, కానీ షేర్ చేసుకున్న వాళ్ళకి పెయిన్ ఉండదు, అవునా? ఎందుకంటే వాళ్ళకి లోతుగా తెలియదు. అలాంటి వాళ్ళ బట్టి సమాజము భ్రష్టత్వంలోకి వెళ్తుంది. వాళ్ళు విదేశాల్లో కోట్లు ప్రజల సొమ్ము పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజలు ఎలా మోసం చేస్తారో మాకు తెలుసు, వాళ్ళ గురించి. ఎందుకు ఇతరుల గురించి ఎక్కువ మాట్లాడడం ఇష్టం అంటే వాక్యంలోనే ఆల్రెడీ వాళ్ళ ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి, ఇంకా మళ్ళీ వాళ్ళ గురించి మనం ప్రసన్న చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకు కావాల్సింది వాక్యం అండి. వాక్యాన్ని ఫాలో అవ్వండి, వాక్యంలో స్థిరంగా ఉండండి. అబద్ధ బోధకులు, సత్య విరోధులు మన చుట్టూ చాలా భయంకరంగా ఉన్నారు. వారి విషయంలో జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ. సత్యాన్ని అనుసరించుగా. సత్యం అనేది క్రీస్తుకు సంబంధించిందని, ఏ అబద్ధికుడు సత్య సంబంధి కాడు అని లేఖనం సెలవిస్తుంది. ఒక చిన్న మాటను కూడా మనం నమ్మలేకపోతున్నాం. ఒక అబద్ధికుడు సత్య సంబంధి ఎలా అవుతాడు? ఏదో 2 మంచి మాటలు మాట్లాడినంత మాత్రాన సత్య సంబంధి కాగలడా? 100 ప్రసంగాలు అబద్ధం బోధిస్తూ 4 మంచి మాటలు మాట్లాడితే సత్య సంబంధం కాగలడా? ఒకసారి ఆలోచించాను. అబద్ధానికి సత్యంతో సంబంధం లేదు కదా. మరి మనం సత్య సంబంధులం అండి. సత్య విరోధులతో సంఘానికి, సత్య సంబంధులైనటువంటి క్రీస్తు పిల్లలకి సంబంధం లేదనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే మనం వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవించాలి. వాక్యం మీద కట్టబడాలి, వాక్యం కొరకు కట్టబడాలి, వాక్య ప్రకారం జీవిస్తూ కట్టబడాలి. కాబట్టి మన గురి, మన లక్ష్యం వాక్యం అయి ఉండాలి.
వేసేటి ప్రతి అడుగు నీతోనేగా, నీ అడుగు జాడలలో నడిచెదనయ్యా. వేసేటి ప్రతి అడుగు నీతోనేగా, నీ అడుగు జాడలలో నడిచెదనయ్యా. నీ వాక్యం ధ్యానించి, నీ వాక్యం ధ్యానించి నిన్ను వెంబడించెదనయ్యా, నిన్ను వెంబడించెదనయ్యా. నీ రాజ మార్గములోన ప్రభువా మమ్ము నడిపించుమా, నీ రాజ మార్గములోన ప్రభువా మమ్ము నడిపించుమా. ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా ప్రభువా నీ కోసమే నేను జీవింతును. నా ప్రభువా నీ కోసమే నేను జీవింతును. ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా. థ్యాంక్ యూ. పరిశుద్ధుడు మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. ఎంతో కృప కలిగిన వాడు నువ్వు. కృపా సత్య సంపూర్ణ ఈ లోకానికి వచ్చావు. ఏ అసత్యం కూడా సత్య సంబంధమైనది కాదు. నువ్వు నీ వారు, నువ్వు సత్య సంబంధులు కాదు. సత్యాన్ని అంగీకరించి నీ దగ్గరికి వచ్చినాం. లోకం నుండి ఉన్నటువంటి అసత్యం నుంచి మేము విడిపించుకోవాలి. ఎంతో గొప్ప కనికరం కృప కలిగిన దేవుడు ప్రభు. నేను కలిగి ఉండడం ఒక గొప్ప ధన్యత, నేను వెంబడించడం ఒక ధన్యత ప్రభు. మీరు మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ప్రభా. దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇంకా ప్రభా మేము అసత్య బోధాలను నమ్ముతూ అసత్య బోధకులను అనుసరించే దుస్థితి నుంచి విడిపించబడాలి ప్రభు. మా చుట్టూ అనేక మంది సత్య విరోధులు ఉన్నారు, వారిని బట్టి మేము నొప్పించబడాలి ప్రభా. ఈ సత్యాన్ని అనేకులకు అందించాలంటే సీరియస్నెస్ కూడా మా లోపలికి రావాలి. అటు రీతిగా నీ కృపను అనేకులకు విస్తరింపచేయండి. నీ కృపను సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయండి. ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో వింటున్న ప్రతి ఒక్కరు హృదయాన్ని కదల్చండి, తాకండి, వారి మనసులను రేపండి ప్రభు. మీకు కూడా ఒకరి నుంచి ఒకరు రేపుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు. మేము ఇంకా స్ట్రాంగ్ కావాలి, ఇంకా నీకు దగ్గర కావాలి, నేను పోలి నడుచుకోవాలి. ఆదమవ్వలు చేసిన పాపం కారణంగా కోల్పోయిన మా స్వభావాన్ని తిరిగి మళ్ళీ నీ ద్వారా మాకు ఇవ్వడానికి వచ్చారు. మా ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మా చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారు నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. వీళ్ళైన పిల్లల వల్ల నిన్ను పోలి నడుచుకోవాలి ప్రభు. నీ ప్రేమను కలిగి జీవించాలని, నీ సత్యాన్ని మేము కలిగి జీవించాలని కోరుకుంటున్నాం కనుక ప్రభు. అన్ని విషయాల్లో మేము నీలాగా మారుతున్నామో లేదా ప్రతిదినం చెక్ చేసుకోవడానికి సహాయం దయచేయండి. నీ సంఘాన్ని ప్రేమించే వారికి ఉండడానికి సహాయం దయచేయండి. సంఘంలో అనేక మంది అసత్యం వైపు మళ్లించబడకుండా జాగ్రత్త చెప్పడానికి మేము సంఘానికి వచ్చేలా సహాయం దయచేయండి ప్రభా. మమ్మల్ని చూస్తూ ఒకరికి ధైర్యం కలగాలి, ప్రోత్సాహం కలగాలి, అంతేగాని మమ్మల్ని బట్టి నిరుత్సాహం కలగకూడదు. మేము ఎంతమందికి సంఘంలో ప్రోత్సాహకరంగా ఉంటున్నామో పరీక్షించుకోవడానికి సహాయం దయచేయండి. ప్రతి వ్యక్తి మాకు ఇంపార్టెంట్ అని, ప్రతి వ్యక్తిని మేము శ్రద్ధ పెట్టాలని, ప్రతి వ్యక్తి మాకు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అని నమ్మడానికి సహాయం దయచేయండి. సంఘంలో ప్రతి వ్యక్తి ఇతరుల గురించి సీరియస్ గా ఆలోచించడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే మేము అంత్య దినాల్లో ఉన్నాం. అనేకమైన రీతులుగా ప్రభు నీ సంఘాన్ని చేరపడానికి అనేకమైన అసత్య బోధకులు, అసత్యము ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మమ్మల్ని మేము కాపాడుకుంటూ నీ రాకడ పర్యంత వరకు, నీ రాకుండా ఎత్తుపడే కొద్ది మందిని కాపాడడానికి సహాయం దయచేయండి. ఈ బాధ్యత సంఘంలో ప్రతి వ్యక్తి తీసుకోవడానికి కృప చూపించమని మేము వేడుకుంటున్నాం. విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయండి. ఆలోచించడానికి, ధ్యానించడానికి, వాళ్ళని వాళ్ళు అప్పగించుకోవడానికి సహాయం దయచేయండి. మా ప్రార్థన వినడానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. వీరందరినీ మరొకసారి నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్య నామములో వేడుకొంచున్నాను. ఆమేన్.